నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామంలో ఆహ్వానము దైవాశీస్సులు పలుకుతూ ఈ కల్వరి టీవీ ఛానల్ వారి నిర్వహణలో జరుగుతున్నటువంటి లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్, క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము మీ ప్రశ్నలతో మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మీ వ్యక్తిగత ఆత్మీయ పెరుగుదల కొరకు అవసరమైన విషయాలను మీరు ప్రశ్నించవచ్చు. నాకు తెలిసినంతవరకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రక్కన ఉన్నటువంటి పాస్టర్ గారు, మా సహదాసులు పాస్టర్ రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, మా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నిజామాబాద్ ప్రాంతంలో వారు ప్రతినిధిగా పనిచేస్తూ విశేషమైన సేవలు అందిస్తూ సంఘ కాపరిగా కూడా వారు విశేషమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. వారికి ఈ ప్రోగ్రాంకి మనం స్వాగతం పలుకుదాం. అదేవిధంగా నా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి సోదరుడు, నా సహదాసుడు పాస్టర్ కరుణాకర్ గారు, మెదక్ జిల్లా అంతటికి కూడా మా అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్, ఓఫిర్ మినిస్ట్రీస్కు అధికార ప్రతినిధిగా ఉండి విభిన్న హోదాల్లో విశేషమైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇలాగూ మా సహదాసులు దాదాపు 550 మంది కంటే ఎక్కువ భారతదేశం అంతట్లో కూడా కొన్ని ఇతర దేశాల్లో కూడా కలిసి సేవ చేస్తూ ఉన్నారు. మా సహదాసుల్లో కొంతమంది ఒకే ఒక సంఘం నడిపించేవారు ఉన్నారు. చాలామంది, అధిక సంఖ్యాకులు, మెజారిటీ ఆఫ్ అవర్ ఫెలో పాస్టర్స్ ఇన్ అవర్ ఫెలోషిప్, మెజారిటీ 2, 3, కొంతమంది 4 సంఘాలు కూడా ప్రతి ఆదివారం నడిపించే వాళ్ళు ఉన్నారు. గనక వారందరి యొక్క శుభాకాంక్షలు కూడా మీకు ఈ దినం అందిస్తున్నాం. పిల్లారా, ఈ సమయంలో మనము ప్రశ్నోత్తరాల్లోకి వెళ్ళకముందు ఒక చిన్న విషయాన్ని, దేవుని వాక్యంలోని హెచ్చరికను మీతో పంచుకొని తర్వాత మీకు ప్రశ్నల కొరకు సమయం ఇస్తాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. 2వ తిమోతి 2:23. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. నేర్పులేని మూఢుల వితర్కములను విసర్జించుమని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కానీ పౌలు భక్తుడు స్వయాన గొప్ప తర్కశాస్త్ర పండితుడు, గొప్ప హేతువాది. హేతువాది అంటే నాస్తికుడు అనుకోకండి, ప్రతిదానికి హేతువు అడిగేవాడు హేతువాది. దేవుడు ఎందుకు ఇలాగ చెప్పాడు, లేఖనం మేము చెప్పుచున్నది, ఎందుకు చెప్పుచున్నది, ఆధారములు ఏమిటి, రుజువులు ఏమిటి అని ప్రతిదానికి కారణాలు అడిగినటువంటి తర్కవాది పౌలు భక్తుడు. మరి పౌలు భక్తుడు తరచు బాగా తర్కము ద్వారానే తన సిద్ధాంతాన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చాడు. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 8వ వచనం. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు 3 నెలలు గడిపెను. 9వ వచనం కూడా. అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. పౌలు, బర్నబా ఇద్దరు కూడా బహుగా తర్కించేవారు. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయము కూడా చూడండి, 2వ వచనాన్ని చూస్తే, సున్నతివాదులతో పౌలునకును బర్నబాకును విశేష వివాదమును బహుతర్కమును జరిగెను. అపొస్తలుల కార్యాలు 15:2లో ఉన్న విషయం చెప్పాను. ఇప్పుడు 15వ అధ్యాయము
6వ వచనంలోనికి రండి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లన్నాడు. తర్కం అనేది క్రైస్తవ సిద్ధాంత నిరూపణలో ఒక ముఖ్యమైనటువంటి సాధనము, ప్రక్రియ. We prove and disprove the doctrines by means of logic and argument. చాలామందికి తర్కించడం ఇష్టం ఉండదు. తర్కం ఎందుకండి, వాదం ఎందుకు, పెద్దలు చెప్పింది విని నోరు మూసుకొని ఊరుకోవచ్చు కదా అని కొంతమంది భావిస్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. అది బైబిల్ ప్రకారమైనటువంటి కాన్సెప్ట్ కాదు. బైబిల్లో యేసు ప్రభు వారు కూడా తర్కించాడు. యెరూషలేము దేవాలయంలో 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, 12 years old, ఆయన 12 సంవత్సరాల ప్రాయంలో యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలోని అధికారులతో, పెద్దలతో తర్కించి మాట్లాడి ప్రశ్నలు వేస్తూ వారి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉండగా ఆయనలోని జ్ఞానానికి వారు ఆశ్చర్యపడ్డట్టుగా లేఖనం చెబుతుంది. గనక తర్కించాలి, చాలా మంచి పని. కానీ తర్కించిన వాడల్లా సత్యాన్వేషి కాదు, తర్కించిన వాడల్లా సమర్థుడు కాదు, తర్కించిన వాడల్లా సత్యము కొరకు దాహముగా ఉన్నవాడు కాదు. చాలామంది ఎందుకు తర్కిస్తారంటే సత్యాన్ని అడ్డగించడానికి తర్కిస్తారు, సత్యాన్ని సమాధి చేయడానికి తర్కిస్తారు, సత్యం ప్రకటిస్తున్న వాడిని ఇబ్బంది పెట్టడానికి తర్కిస్తారు, సత్యాన్ని తాము ఒప్పుకోకుండా తప్పించుకోవడానికి తర్కిస్తారు. అట్లాంటి వాళ్ళ తర్కములో నేర్పరితనం ఉండదట. నేర్పు లేని మూఢుల వితర్కములు ఉన్నవి, వాటిని విసర్జించుము తిమోతి అని తర్కవాది అయిన పౌలే హెచ్చరిక చేస్తున్నాడు. గనుక ప్రియులారా, వాదము తర్కము మంచిది, కానీ ఎవరితో వాదించాలో ఎవరితో వాదించకూడదో ఎన్నిక చేసుకునే హక్కు బోధకునుకున్నది, నాకున్నది. చాలామంది నాతో వాదించాలని ఉబలాట పడుతూ ఉన్నారు. ఉదాహరణకు నేను హైందవ క్రైస్తవం అనే గ్రంథం రాశాను. ఆ హైందవ క్రైస్తవం అనే గ్రంథంలో నేను చెప్పింది ఏంటంటే, హిందువుల సనాతన భారతీయ పురాతన ప్రాచీన గ్రంథాలలో యేసుక్రీస్తు వారి శిలువ యజ్ఞమును గూర్చిన ప్రస్తావన ఉన్నది గనుక, స్పష్టమైన వర్ణన ఉన్నది గనుక, ప్రవచనములున్నవి గనుక ఆ సనాతన గ్రంథాలను గౌరవించే కోట్లాది మంది భారతీయులు ఒక్కసారి శిలువ యజ్ఞము వైపు దృష్టి సారించి చూడండి. మీరు నమ్ముకున్న పవిత్ర గ్రంథాలలో ఈ యజ్ఞాన్ని గూర్చి వ్రాయబడి ఉన్నదని మీరు ఒప్పుకుంటే, మీకు అవుననిపిస్తే యేసుని వెంబడించండి అని ఒక సుదీర్ఘమైన సువార్త కరపత్రంలాగా నేను ఆ గ్రంథాన్ని రాశాను. అది చదివి చాలామంది రక్షణ పొందిన వారు ఉన్నారు, యేసును అంగీకరించిన వారు ఉన్నారు. చాలామంది ఆ హైందవ క్రైస్తవంలో నేను వ్యక్తపరిచిన అభిప్రాయాల మీద బహిరంగ వేదిక మీద తర్కిద్దాం, వాదిద్దాం రండి ఓఫీర్ గారు అని నన్ను అడుగుతూ ఉన్నారు. మళ్ళీ నేను రాలేదని చెప్పి ఓఫీర్ గారు ఛాలెంజ్ చేశాడు, తప్పించుకు తిరుగుతున్నాడు అని కూడా మళ్ళీ దుష్ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి సోదరులందరి కోసం నేను ఇప్పుడు ఈ మీడియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. ఓఫీర్ గారు తప్పించుకొని తిరగడం అనే ప్రసక్తే లేదు, రాదు, ఎప్పటికీ ఆ సన్నివేశం పుట్టదు, సంభవించదు. అది అసంభవమైన మాట. కానీ రండి వాదిద్దామని పిలవగానే ఎగిరి గంతేసి రావడానికి మీకు ఇంకో పని లేదేమో, మీకు ఇది ఒక్కటే పనేమో. నాకు ఇంకా చాలా ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి, అవన్నీ చక్కబెట్టుకొని ఎప్పుడో వస్తాను నేను. అనాథ శరణాలయాల నిర్వహణ ఉన్నది, సువార్త సభలు ఉన్నవి, నమ్మిన వాళ్ళకు బాప్తిస్మాలు ఇస్తుంటాం, సిద్ధాంత బోధన చేస్తూ ఉంటాం. ఈ విధంగా సంఘాలు నిర్వహిస్తూ ఉంటాం. మేము 650 సంఘాలు పైగా నిర్వహిస్తున్నటువంటి మహాసంస్థ మాది.
దేశంలో విదేశాల్లో కూడా విస్తరించినటువంటి పరిచర్య మాది. ఇంత పని ప్రక్కన పెట్టేసి ఎగిరిగంతేసి వాళ్ళెవరో పిలవగానే ఏం పని లేనిలాగా వచ్చి కూర్చోవడానికి బాధ్యత లేనటువంటి పసిపిల్లవాడిని కాదు నేను. నా బాధ్యతలు నాకు తెలుసు. ఒక చోట సువార్త ప్రకటించే సభలు మానుకొని వీళ్ళ చర్చా వేదికల కోసం నేను రాను. నాకు ఎప్పుడైతే మీటింగులు లేవో, ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉన్నానో అదో టైం చూసుకొని చర్చకు కూర్చోవడానికి నేను సిద్ధమే. కానీ ముందుగా నేను చెబుతున్నాను, వేదములలో ఈ శ్లోకానికి భావం దాశరథి రంగాచార్య గారు కీర్తిశేషులు వారు ఈ భావం చెప్పారు. ఈ భావములన్నీ క్రోడీకరించి చూస్తే ఈ భావం స్ఫురిస్తోంది అని నేను హైందవ క్రైస్తవంలో సోదాహరణంగా నిరూపించాను. దాన్ని ఖండించాలనుకునే వాళ్ళు ఇంకో బుక్ రాయండి. దాశరథి రంగాచార్య గారు ఫలానా వేదము, ఫలానా అనువాకము, ఫలానా మంత్రము, ఫలానా అధ్యాయము, ఫలానా మంత్రములోని భావము దాశరథి గారు చెప్పినది తప్పు, అసలు శ్లోకం ఇది, దాని భావం ఇది అని ఒక పండిత తర్కము చేయండి. కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవారు, వేద భాష తెలిసిన వారు దాశరథి గారి వ్యాఖ్యానం తప్పని ముందు నిరూపించండి. దాశరథి గారి తర్జుమా అనువాదము గనక ఒకవేళ సరైనది అయితే నేను వ్రాసినటువంటి హైందవ క్రైస్తవంలో నేను చెప్పిన వాదం సరైనది. ఈ రోజుల్లో కొంతమంది అంటున్నారు, దాశరథి రంగాచార్య గారికి అసలు సంస్కృతమే రాదండి, ఆయన రాసిన పుస్తకాల మీద మీరు ఆధారపడ్డారు ఎందుకు అని కొంతమంది సోదరులు విమర్శకులు అడుగుతున్నారు. దాశరథి రంగాచార్య గారికి సంస్కృతం రాదు అన్నవాడు పెద్ద సర్కస్లో బఫూన్ వాడు. ఆయనకు అక్షరవాచస్పతి అని బిరుదున్నది, మీకు తెలుసో లేదో. వాచస్పతి అంటే బ్రహ్మదేవుడు అన్నమాట. అక్షరవాచస్పతి అని బిరుదు ఎందుకు ఇచ్చారు మరి ఆయనకి? మీకు ఇవ్వలేదు ఎందుకు ఆ బిరుదు? నాకు ఇవ్వలేదు ఎందుకు? అక్షరవాచస్పతి మీరు కాదు, నేను కాదు, దాశరథి రంగాచార్యుల వారు అక్షరవాచస్పతి. ఆయన్ని పట్టుకొని మనం ఆయనకు సంస్కృతం రాదు అనడము ఎంత తెంపరితనము, ఎంత మూర్ఖత్వము. దాశరథి గారు రాసినటువంటి వ్యాఖ్యానము ఎంఎస్క్వార్ష భారతి వారు ప్రచురించిన చతుర్వేద సంహితలోని మంత్రార్థములు ఆంధ్ర అనువాదం కరెక్ట్ అయినట్లయితే నా వాదన కూడా కరెక్ట్ అవుతుంది. కనుక నేర్పరితనముతో ముందుకు రండి. ఫలానా అధ్యాయం ఫలానా మంత్రానికి దాశరథి గారు చెప్పిన భావము కరెక్ట్ కానే కాదు, కావడానికి అవకాశము లేదు అని ముందు మీరు నిరూపించో గ్రంథం రాయండి. అది పద్ధతి. దాని మీద మళ్ళీ చర్చకు కూర్చుంటాం. ఆ మంత్రానికి మీరు చెప్పిన శ్లోక అర్థము, మీరు చెప్పిన భావము, భాష్యం ఎందుకు రైట్ అవుతుంది, దాశరథి గారి భాష్యం ఎందుకు తప్పు అవుతుంది, దాశరథి గారి మీద ఆధారపడి రంజిత్ ఓఫీర్ గారు చేసిన తర్కం ఎందుకు తప్పు అవుతుంది అన్నప్పుడు పండిత గోష్ఠి, చర్చా గోష్ఠికి కూర్చుంటాం. అంతేగాని అసలు మీ భావజాలం ఏమిటో పేపర్ మీద పెట్టకుండా బ్లాక్ అండ్ వైట్లో నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఊరికైనా మీ ఇంట్లో మీరు కూర్చుండి దాశరథి గారికేమో సంస్కృతం రాదు, ఓఫీర్ గారికేమో సత్యం తెలియదని మీరు కామెంట్ చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. మీరు కాదంటే జనమందరూ నమ్మేసేయరు. ఆల్రెడీ ఆ గ్రంథంలోని వాదం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రియులారా, నేర్పులేని మూఢుల వితర్కము అనేది చాలా కాలయాపన, టైం వేస్ట్ వ్యవహారం ఇది. అందుచేత దాన్ని విసర్జించమన్నాడు పౌలు. తర్కించడానికి ఒక పద్ధతి ఉండాలి. ఇటీవల నన్ను ప్రశ్న అడిగారు కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులట. నన్ను అడిగారట,
అన్య భాషలు పబ్లిక్గా మాట్లాడొద్దు అని పౌలు భక్తుడు చెప్పాడు కదా. అర్థము చెప్పువారు లేకపోతే తనతోనూ దేవునితో ఏకాంతముగా మాట్లాడుకోవచ్చు, కానీ మౌనంగా ఉండాలి. అర్థము చెప్పేవాడు ఉంటేనే గట్టిగా మాట్లాడాలి అని చెప్పి పౌలు రాశాడు కదా. మరి ఓఫీర్ గారు పబ్లిక్ సభలో ఒకసారి అన్య భాషలు మాట్లాడాడు. దాని విషయమైన జవాబు కావాలి అని ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు అన్నారట. పెద్దలు, వారికి నా నమస్కారాలు. అడిగిన ప్రశ్న మంచిదే. నేను ఎదురు ప్రశ్నిస్తున్నాను, అసలు అన్య భాషా వరము ఇంకా ఉన్నదని మీరు నమ్ముతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తేల్చండి. బహిరంగంగా సభలో నేను అన్య భాషలు మాట్లాడడము మీకు ఆబ్జెక్షనబుల్, అది బైబిల్కు విరుద్ధం అంటున్నారు. మరి పౌలు చెప్పినట్లు మా ఇంట్లో మేము మాట్లాడుకుంటే మీకు ఓకేనా? అసలు అది పరిశుద్ధాత్మ వరము ఇంకా ఉన్నది, కొనసాగుతున్నది, ఆత్మదేవుడిచ్చే శక్తి వరమని మీరు నమ్ముతున్నారా? అసలు అన్య భాషా వరమే లేదు, అది కొట్టివేయబడింది, ఆగిపోయింది, భాషలైనా నిలిచిపోవును అని పౌలు చెప్పాడని వాదించే మీరు, భాషలే నిలిచిపోయినని చెప్పే మీరు, మేము ఇంట్లో మాట్లాడుకున్న తప్పే అనాలి, బయట మాట్లాడిన తప్పే అనాలి కదా. మీరు బయట ఎందుకు పబ్లిక్గా మాట్లాడారు, ఇంట్లో మాట్లాడుకోండి అంటున్నారంటే భాషలు ఇంకా ఉన్నాయని మీరు నమ్ముతున్నారన్నమాట కదా. తర్కించే విధానం ఇది. భాష వరమే లేదు, అన్య భాషల వరమే లేదు, ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే ఆగిపోయింది అని వాదించే మీరు ఏకాంతంగా మాట్లాడుకోండి, అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడండి అని తర్కించొద్దు. మీరు అది ఎందుకు అడుగుతున్నారంటే నన్ను ఇబ్బందులో పెట్టే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మీరు సత్యాన్వేషకులు కాదు. ఇఫ్ యు రియలీ బిలీవ్ that the gift of tongues and prophecy are continuing still in the church, then we'll discuss how to use those gifts with discipline, in order. అసలు వరాలే లేవని వాదించే మీరు వరమును ఎట్లా వాడాలో ఇప్పుడు మీరు తర్కం పెట్టడం ఏంటి? గనుక క్రైస్తవేతరులలోనూ క్రైస్తవులలో కూడా మూర్ఖంగా తర్కించే వాళ్ళు ఉన్నారు. నేర్పు లేని మూఢుల వితర్కములు. అట్లాంటి వాటి జోలికి మేము వెళ్ళం, ఎందుకంటే మాకు ఇంకా ఉపయోగకరమైన పనులు చాలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి నేను ఈ ప్రశ్న అడిగినందువల్ల, నాకు సమాధానం దొరికినందువల్ల భక్తి జీవితంలో నేను ఇంకా ఎదుగుతాను, దేవునికి దగ్గర అవుతాను అనే ఆశ, నమ్మకము మీకుంటే తప్పకుండా ఏ ప్రశ్ననైనా నేను స్వాగతిస్తున్నాను. ఇంతటితో ఈ సందేశం ముగిస్తున్నాను. ప్రియమిత్రులారా, లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రాంకి నేను ఇప్పుడు ప్రారంభవచనం నాంది పలుకుతున్నాను. రండి, దయచేసి మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం. మీరు నాతో, నేను మీతో ముచ్చటించుకుందాం. ఎవరండి, ఎవరున్నారు లైన్లో? వందనాలండి, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి, మీ పేరేమిటి? నా పేరు వెంకటేశం సార్. వెంకటేశం గారు, ఇక్కడ ఏ ఊరు నుండి? నేను విలేజ్ మేడిపల్లి, మొయినాబాద్ మండల్. చాలా సంతోషం, చెప్పండి. విలేజ్ మేడిపల్లి సార్. మేడిపల్లి విలేజ్, చెప్పండి. కేవలం ఒకసారి మీటింగ్ చేసినప్పుడు కలిసినావు సార్ నాకు నువ్వు. సంతోషం, చెప్పండి. నీ బుక్, పాటల బుక్ ఇచ్చినావు. చాలా సంతోషం. యాదకుడి పాద ధన్యాలు అని. యాత్రికుడి పదధ్వనులు. చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. పాద ధన్యాలు, మీ ప్రశ్న చెప్పండి. సార్ నాకు యాక్సిడెంట్ అయింది, కొద్దిగా ప్రార్థన చేయండి సార్. యాక్సిడెంట్ అయింది. సరే, మీ పేరేమన్నారు? సమస్యల గురించి, ఆర్థిక సహాయాల గురించి చాలా పనిచేస్తుంది. మీ పేరేమిటి? వెంకటేశం సార్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం మా ప్రభా, ప్రియ సోదరుడు వెంకటేశం గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. యాక్సిడెంట్ ద్వారా కలిగిన గాయములను మాన్పండి. వారి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. లక్షలాది మందితో కలిసి నేను ఏకీభవించి వెంకటేశం గారి సర్వతోముఖ విడుదల, ఆశీర్వాదం, అభివృద్ధి కొరకు ప్రార్థిస్తూ, మీరు పొందిన శిల్వ గాయాల వలన
వారికి ఆరోగ్యం ఐశ్వర్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దయచేసి మీ సందేహాలు తీర్చుకోవడానికి మీరు ముందుకు రండి. ఎపిసోడ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఈశ్వర్ డానియల్ విశాఖపట్నం, చుక్కా సువర్ణరత్నం, గాబ్రియల్, గ్లోరీ, విజయ్ కుమార్, ఆరాధ్య మొదలైనటువంటి విశ్వాసులందరూ కూడా మా ఓఫీర్ మినిస్ట్రీస్లో గాజువాక ప్రాంతంలో, పెదవాల్తేరు ప్రాంతంలో కొన్ని సంఘములు నడిపిస్తున్నటువంటి మా సహదాసులు పాస్టర్ గారు, వారి యొక్క సంఘ సభ్యులు చుక్కా సువర్ణరత్నం గారు, గాబ్రియల్ గారు, గ్లోరీ, వినయ్ కుమార్, ఆరాధ్య, వీరు ఇప్పుడు మీ ముందుకు వస్తున్న ఈ స్పాన్సర్ని ఆర్థికంగా వారు ప్రోత్సహించి స్పాన్సర్ చేశారు, ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని స్తోత్రం. ఎస్, ఎవరండి? హలో హలో, ప్రైజ్ ద లార్డ్. ఎవరండి? ప్రైజ్ ద లార్డ్ అండి. అమ్మా చెప్పండి. నా పేరు రోజా అండి. అమ్మా రోజా, చెప్పండి అమ్మా. అదే నగలు పెట్టుకోకూడదు అని అంటారు పెందుకొస్తు వాళ్ళు, అది ఎంతవరకు నిజం? అమ్మా, దేనికైనా అతి సర్వత్ర వర్జయేత్ అన్న మాట ప్రకారం ఆభరణములు పెట్టుకోవద్దు అని ఏ పత్రికలో, ఏ లేఖన భాగములో అపొస్తలులు రాశారో అదే లేఖన భాగంలో మిక్కిలి వెలగల వస్త్రములు కూడా ధరించుకోవద్దు అని కూడా చెప్పబడింది. 1 పేతురు 3వ అధ్యాయము మరి 3వ వచనం. 1 పేతురు 3:3 జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నాడు. కనుక మరి చాలా సుందరంగా బట్టలు తొడుక్కోవాలి అనే ఆశ కూడా మంచిది కాదు. మనందరము ఖద్దరు, ఖాదీ లేకపోతే ముతక బట్టలు, చాలా రఫ్గా ఉండేటటువంటి, మొరటుగా ఉండే అండవికారమైన బట్టలే తొడుక్కోవాలి. బట్టలు ధరించుకోవడం ద్వారా మీరు ఎక్కువగా అలంకరించుకోవద్దు అన్నాడు. అక్కడే ఉంది. బంగారం వద్దని, బట్టలు కూడా ఖరీదైన వద్దు, మిక్కిలి విలువైన వెలగల బట్టలు వద్దని కూడా పేతురు భక్తుడు రాశాడు. 1 పేతురు 3:3లో పౌలు భక్తుడు కూడా ఏమన్నాడో చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో నైనను, బంగారముతో నైనను, ముత్యములతో నైనను, మిగుల వెలగల వస్త్రములతో నైనను అలంకరించుకొనక. పెంతెకోస్తు వారు బంగారు నగలు పెట్టుకోవద్దంటారు అని సోదరి ఇప్పుడు అడిగారు. మరి ఎవరిని విమర్శించడం మా పద్ధతి కాదనుకోండి. నగలు వద్దు, ఆభరణాలు వద్దని బోధలు చేసే పాస్టర్లు, పాస్టరమ్మలు ధరించే ఆ చీరలు, సూట్లు చూడండి, ఒక్కోటి కొన్ని వేలు ఉంటుంది. 10,000 రూపాయలు, 25,000 రూపాయల చీరలు కడతారు. ఎందుకట మరి ఆ ఆడంబరం ఎందుకు? కనుక అనవసరంగా ఒక ఇష్యూ చేయకండి. మరీ ఏదో గుళ్ళో విగ్రహంలాగా ఒళ్ళంతా ఆభరణాలు పౌరాణిక డ్రామాలలాగా తగిలించుకోవడం మంచిది కాదు. కానీ పెళ్ళయిందనే సూచన ఏదో తగుమాత్రం ఒక మోతాదులో మంగళసూత్రము, కాలికి మెట్టెలు, వెడ్డింగ్ రింగు ఇటువంటిది ఒకటి అలా ఉన్నంత మాత్రాన అదేం దోషం కాదు. మరి బంగారం అనేది మనం ధరించడం ఏదో తగుమాత్రం ధరించవచ్చు. ఒకవేళ బంగారం వద్దని లేఖనంలో ఉంది కదా అంటే వెలగల వస్త్రాలు వద్దని కూడా లేఖనంలో ఉంది. ఒకే వచనములో ఒకే భాగంలో పౌలు 1 తిమోతి 2వ అధ్యాయంలో రాశాడు. అలాగే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పేతురు భక్తుడు రాశాడు. ఇద్దరు అపోస్తలులు చెప్పిన మాటల్లో ఎక్కడ బంగారం అనేది అలంకారంగా పెట్టుకోకండి అన్నాడు, అక్కడి వెలగల వస్త్రాలు కూడా వద్దన్నాడు. కనుక అదెందుకు మరి కంటికి కనబడలేదు, ఇది ఒకటి ఎందుకు కనబడింది
అనవసరమైనటువంటి ఇష్యూస్ చేయొద్దు. ఏది కూడా అతిగా ఉండవద్దు. మనం ఒక మోతాదులో మోడరేట్గా ఉంటే మంచిది. మంగళసూత్రాలు, కాలికి మట్టెలు, గొలుసులు, లేకపోతే మట్టి గాజులు, 1-2 బంగారు గాజులు, దీనితో మనం నరకానికి వెళ్ళం. ఒకవేళ ఆభరణాలు లేకుండా కూడా కొంతమంది నరకానికి వెళ్ళొచ్చు. ఆభరణాలు వేసుకోలేదు, సువార్త నమ్మి బాప్తిస్మం పొందలేదు, పరలోకానికి వస్తారా చెప్పండి? మన రక్షణ మన నగల మీద ఆధారపడి ఉండదు, యేసు రక్తం మీద ఆధారపడి ఉంటుంది. అనవసరమైన ఇష్యూస్ వద్దు. అంతకన్నా ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి. ప్రార్థనలో పెరగాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, సహోదర ప్రేమ నేర్చుకోవాలి, ఆత్మల సంపాదనలో మనం పండిపోవాలి, పరిపక్వం కావాలి. కొత్త ఆత్మను యేసులోనికి తేవడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే శిలువ రక్తమును గూర్చి, శిలువ యజ్ఞాన్ని గూర్చి మాట్లాడితే కొత్త ఆత్మలు వస్తాయి. ఈ సిద్ధాంతాల గూర్చి మాట్లాడితే కొత్త ఆత్మలు రావు, ఉన్న ఆత్మలు గలిబిలైపోతాయి. కనుక సువార్త మనం ప్రకటిద్దాము. రక్షణ లేని వాళ్లను రక్షణలోకి తేవడానికి చూద్దాం. రక్షింపబడ్డ వాళ్ళని ఏదో ఒక నెపం పెట్టి నీలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉందని వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం అనేది క్షేమాభివృద్ధికరం కాదు. దయచేసి ఇంతటితో సమాధానం ముగిస్తున్నాను. ఎస్ ప్లీజ్. ఎవరండి, ఎవరున్నారు లైన్లో? ఎస్ ప్లీజ్. ఎవరండి? ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్. వందనాలండి. వందనాలండి. నా పేరు బ్రహ్మానందం అండి, అనకాపల్లి నుంచి. అనకాపల్లి నుంచి బ్రహ్మానందం గారు, చెప్పండి. బ్రహ్మానందం సార్, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. అయ్యా చెప్పండి మీ సందేహం. వందనాలండి. వందనాలండి. సార్, పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ అయ్యా, దినాన అవును అవును, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. అవునండి. మరలా ఆయన పైకి వెళ్ళిపోయారా, లేకపోతే ఇప్పుడు తీసుకుప్పుడు వస్తారా, లేకపోతే ఇంకా మన మధ్యన ఉన్నారా? మన మధ్యలోనే ఉన్నాడండి ఆయన. యేసు 2వ రాకడ దినం దాకా ఉండి సంఘాన్ని తీసుకొని పోతాడు. ఎలియాజరు రిబ్కాను తోడుకొని వచ్చి ఇస్సాకు అప్పగించినట్టుగా. అవునండి. మరి అలాగైతే మరి దిగు దిగు అన్నారు, కనిపెట్టి అన్నారు, ఇంకో పరిశుద్ధత మన మధ్యన మంచి చక్కటి సందేహం అడిగారు బ్రహ్మానందం గారు. దయచేసి మీరు నేను రచించిన పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథం చదవాలి. చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగారు. ఆనెస్ట్గా, యథార్థంగా బ్రహ్మానందం గారు ఈ ప్రశ్న అడిగారు. వారికి ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ ప్రశ్న నాకు ఉండింది ఒకప్పుడు, దేవుడు నాకు సమాధానం చెప్పారు. ఆ సమాధానాన్ని పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథంలో రాశాను. ఇప్పుడు చెబుతాను కూడా. సమాధానం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు గాలితో పోల్చబడ్డాడు. మనము మంచం, కిటికీ ప్రక్కన మంచం వేసుకుని పడుకొని చల్లటి గాలి కిటికీలో నుంచి వస్తుంది అంటాం. అంతసేపు ఉక్కబోస్తోంది, గాలి స్తంభించిపోయింది, గాలి లేదు గాలి లేదంటాం, విసనకర్ర విసురుకుంటూ ఉంటాం గాలి ఆడట్లేదని. అంతలో చల్లని గాలి వచ్చేసింది, ఇదిగో గాలి వచ్చింది గాలి వచ్చింది అంటాం. ఏమొచ్చింది బాబు? గాలి వచ్చింది. ఇప్పుడు గాలి వచ్చిందంటే అంతకుముందు లేదా మీ రూమ్లో గాలి? ఏం పీల్చి బ్రతికావు నువ్వు? ఎలా బ్రతికావు? గాలి పీలుస్తూ ఉన్నావు కదా, మళ్ళీ గాలి వచ్చిందంటావేంటి? అంటే గాలి ఉన్నది, మళ్ళీ గాలి వస్తుంది కూడా. ఈ గాలి అనేది దేవుని యొక్క సర్వవ్యాపకత్వమునకును వ్యక్తిగత సన్నిధానమునకును ఇది సూచనగా ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, మళ్ళీ ఎలా వస్తాడనే ప్రశ్న ఇంకా మీరు కొంచెం లోతుగా బైబిల్ని ధ్యానం చేస్తే దేవుడి దగ్గరికే ఆ సందేహాన్ని మనం తీసుకురావచ్చు. దేవుని గురించి కూడా అదే సందేహం వస్తుంది. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు, అంతకుముందు దేవుడు లేడా? దేవుడు సర్వాంతర్యామి కదా. నేను భూమి ఆకాశములంతా నిండి ఉన్నవాడను కాదా అని దేవుడు అన్నాడు. దేవుడు లేని స్థలమే లేదు. దేవుడు అంతటా ఉన్నాడని మీరు నమ్ముతున్నారుగా. దేవుడు సర్వవ్యాపి కదా.
మరి సర్వవ్యాపిగా ఉన్న దేవుడు సీనాయి కొండ మీదకి ఎలా వచ్చాడు? సర్వవ్యాపిగా ఉన్న దేవుడు మరి బిలాం దగ్గరికి ఎలా వచ్చాడు? యెహోషువ దగ్గరికి ఎలా వచ్చాడు? సర్వవ్యాపిగా ఉన్న దేవుడు యాకోబుతో ఎట్లా పెనుగులాడడానికి వచ్చాడు? దేవుని సర్వవ్యాపకత్వం వేరు, ప్రత్యేకమైన కార్యము కొరకు మనకు అనుభూతిలోకి వచ్చేలాగా, మనకు అర్థమయ్యేలాగా, మనకు కనిపించేలాగా తను తాను ప్రత్యక్షపరచుకోవడం వేరు. రూమ్లో గాలి ఉంది, అది పీల్చే బ్రతుకుతున్నాం. కానీ కిటికీలోంచి చల్లని పిల్లగాలి వచ్చింది, చల్లని గాలి వచ్చిందని ఆహ్లాదంతో ఆనందిస్తాం. ఉన్న గాలి మళ్ళీ వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండగ దినం 2000 ఏళ్ల కింద మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు తొలకరి వర్షం జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా కడబూరం రోగేదాకా ఈ భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. రిబ్కాను దేశాలు దాటించి, అడవుల గుండా దాటించి ఇస్సాకు గుడారం దాకా తీసుకుని వచ్చి అప్పగించిన ఎలియేజర్ లాగా సంఘం అనే కన్యకను పరిశుద్ధాత్మ దేవుడు అనే ఎలియేజరు తోడుకొని వస్తున్నాడు. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోడు, భూమి మీద ఉంటాడు. కానీ మనము ప్రార్థించినప్పుడు మన మీదకి మళ్ళీ వస్తాడు. గదిలో ఉన్న గాలి మళ్ళీ వచ్చినట్టు లోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీరు అడిగితే మీ మీదకి వస్తాడు, మీ సంఘం మీదకి వస్తాడు, మీ కుటుంబం మీదకి వస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. అది సమాధానం. మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఇశ్రాయేలీలను రక్షించడానికి దేవుడు దిగి వస్తానని అన్నాడు. దిగి రాకుండా రక్షించలేడా అనేది ప్రశ్న. ఇది కూడా ఇంతకుముందు చెప్పిన ఇందాకటి సమాధానంలో ఇమిడి ఉన్నది. దేవుడు ఎక్కడా లేనటువంటి స్థలము లేదు. దేవుడు లేని స్థలం ఒక అంగుళములో 1000వ వంతు కూడా ఎక్కడ విశ్వంలో లేదు. విశ్వమంతటా దేవుడు నిండు ఉన్నాడని కాదు, విశ్వమే దేవుని పొట్టలో ఉంది. దేవుని ఉదరములో దేవుడు విశ్వాన్ని అక్కడ నిక్షిప్తం చేసుకొని ఉన్నాడు. గాడ్ ఈజ్ కంటైనింగ్ ద యూనివర్స్. ద యూనివర్స్ ఈజ్ నాట్ కంటైనింగ్ గాడ్. గాడ్ ఈజ్ కంటైనింగ్ ద యూనివర్స్, అప్హోల్డింగ్ ద యూనివర్స్. కనుక ఆయన లేని స్థలమే లేదు. కానీ మనకు కనిపించేలాగా అప్పుడప్పుడు వస్తాడు, కనబడి కొన్ని కార్యాలు చేస్తాడు. అది దేవుని చిత్తం. దేవుణ్ణి ఎవరు చూడలేరని ఉంది కదా, దేవుణ్ణి చూడగలమా? ఈ ప్రశ్న కూడా ఇదిగో ఈ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథంలో సమాధానం నేను రాసేశాను. దేవుణ్ణి ఎవరు చూడలేరని బైబిల్లో ఉంది, కొంతమంది చూశారని బైబిల్లో ఉంది. కనుక రెండు సత్యమే. దేవుణ్ణి ఆయన చూపించాలనుకున్నంత వరకు మనం చూడగలం. దేవుని సంపూర్ణతలో ఎవరూ చూడలేరు. సంపూర్ణ మహిమ, సంపూర్ణ శక్తి, సంపూర్ణ ప్రభావములో దేవుని ఎవ్వరూ చూడలేరు. కెరూబులు శరాఫులు సహితం చూడలేరు. పరలోకవాసులు తేజోవాసులైన పరిశుద్ధులు సహితం ఆయన్ని చూడలేరు. ఇన్ టోటల్ గ్లోరీ, ఆయన యొక్క కంప్లీట్ గ్లోరీలో, స్ప్లెండర్లో ఎవ్వరు ఆయన్ని చూడలేరు. కానీ మనము చూడగలిగినంత మేర ఆయన చిత్తమైనప్పుడు అప్పుడప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. అలా భక్తులకు ప్రత్యక్షం అయ్యాడు. ఆ విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా మనవి. హల్లెలూయా అని పదమును ఉపయోగించకూడదని చాలామంది బోధిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అయ్యగారు? ఇది ప్రశ్న. అది శుద్ధ అనవసరమైనటువంటి వాదన. హల్లెలూయా అని సమృద్ధిగా చెప్పుకోవచ్చు, ఏమీ తప్పు లేదు. ఎస్ ప్లీజ్. ఎవరండి లైన్లో ఎవరున్నారు? పత్రికలో ఒక మాట ఉంది సార్. పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్లి ప్రకటించాను. ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు సార్ చెప్పండి. చెరలో ఉన్న ఆత్మలు ఎవరు, వారికి ఎందుకు ప్రకటించారు, ఏం ప్రకటించారు? ఆయన వారికి సువార్త ప్రకటించారు. చెప్తాను. చెర అనేది చనిపోయిన ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలం పేరు చెర అన్నారు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తమ ఇష్టానుసారము స్వేచ్ఛగా బయటికి రావడానికి, సంచరించడానికి వీలు ఉండదు. ఆ లోపలే పడి ఉండాలి, అక్కడ విశ్రాంతి పొందాలి, ఆనందించవచ్చు, దేవుని స్తుతించవచ్చు, ఒకరితోనొకరు మాట్లాడుకోవచ్చు.
కానీ వారు మళ్ళా భూలోకానికి రావడం పోవడం అవకాశం లేదు గనుక దాన్ని చెర అన్నారు. ఆ చెర అనేది యేసు ప్రభువు వారి మరణానికి ముందు భూగర్భము లోపల ఉండేది. నీతిమంతుల విశ్రాంతి స్థలము పేరు చెర. ఆ చెరను యేసు ప్రభువు వారు ఆరోహణమైనప్పుడు చెరను చెరగానే పట్టుకొని పోయి ఆయన 3వ ఆకాశములో దాన్ని అక్కడ స్థిరపరిచాడు, నెలకొల్పాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవురు అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది. ఈ చెరలోనికి యేసు ప్రభువారు వెళ్ళి ఆయన వారికి ప్రకటించను అని ఇంతకుముందు సోదరుడు 1 పేతురు 3వ అధ్యాయంలో చదివి వినిపించారు. అక్కడ ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి అనే మాట అక్కడ రాయబడింది. ఆత్మరూపిగా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన శరీరము అరిమతయ్య యోసేపు సమాధిలో శరీరం నిద్రిస్తుంది. యేసు శరీరము లేనివాడుగా ఆత్మగా సంచరించిన కాలం ఆయన సమాధిలో పెట్టబడింది మొదలుకొని పునరుద్ధాన దినము దాకా మధ్యలో ఉన్న 3 దినాల కాలం. ఆ సమయంలో శరీరం అక్కడ నిద్రిస్తోంది కనుక, యోసేపు సమాధిలో ఉంది కనుక యేసు ఆత్మల లోకంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళుతున్నాను అనే విషయం శిలువ మీద దొంగకు చెప్పాడు. నేడు నీవు నాతో పరదైసులో ఉందువు అన్నాడు. అంటే బాబు ఇక్కడ కన్నుమూయగానే నీవు నేను కలిసి పరదేశ్కి వెళుతున్నామని ఆయన ఇన్ఫార్మ్ చేశాడు. యేసు ప్రభువు వారు శిలువ మీద మరణించగానే భూమి యొక్క కింది భాగముల్లో ఉన్న పరదేశ్కి వెళ్ళాడు. ఈ దొంగను కూడా తీసుకెళ్ళాడు, మారు మనసు పొందిన దొంగని. అక్కడికి వెళ్ళి వాళ్లకు బోధించాడు. ఏం బోధించాడంటే సువార్త ప్రకటించాడు. వారికి ఏం బోధించాడు అన్నారు. అదే 1 పేతురు పత్రిక 4:6 మీరు చూస్తే మృతులకు సువార్త ప్రకటింపబడెను అనే మాట వ్రాయబడింది. ఇలా ఎందుకు జరిగిందంటే యేసు ప్రభువు వారు జన్మించక ముందు, యేసు అవతరించక ముందు భూమి మీద కోట్ల మంది పుట్టారు, జీవించారు, చనిపోయారు. మరి వాళ్ళు యేసుని ఎలా నమ్ముతారు? వాళ్ళకి యేసుని గురించి ఎవరు చెబుతారు? ఎవరు చెప్పారు? యేసు అన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడనేసాడు ఆయన. మరి యేసు ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాకపోతే ఆదాము సంగతి ఏంటి, దావీదు సంగతి ఏంటి, మలాకీ సంగతి ఏంటి? వాళ్ళందరూ యేసు తెలుసా? యేసు అనే పేరు తెలుసా? యేసుని చూశారా? యేసు ఇంకా పుట్టనే లేదుగా. పాత నిబంధన కాలపు పరిశుద్ధుల సంగతి ఏంటి? యోబు స్నేహితుల సంగతి ఏంటి? అరణ్యములో దేవునికి ప్రీతికరంగా జీవించినటువంటి లక్షలాది మంది ఇశ్రాయేలుల సంగతి ఏంటి? గనుక యేసుక్రీస్తు ప్రభువు వారు అవతరించక ముందు జీవించి తమకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి నీతిగా బ్రతికి దేవునికి భయపడి నడుచుకున్న యోగ్యులైన భక్తుల ఆత్మలను వారు చనిపోయాక దేవుడు నీతిమంతుల విశ్రాంతి స్థలంలో ఉంచాడు. యేసు ప్రభువు వారు మరణించినప్పుడు ఈ శిలువ మీద దొంగతో పాటు ఆయన ఆలోకానికి వెళ్ళి నేనే బాబు మీ రక్షకుణ్ణని పరిచయం చేసుకున్నాడు. వాళ్ళందరూ ఆయన్ని నమ్మారు కనుక చెరను చెరగా పట్టుకొని పోయి యేసు ఆరోహణమైనప్పుడు అమాంతం పైకి తీసుకెళ్ళి 3వ ఆకాశంలో దాన్ని స్థిరపరిచాడు. ఇప్పుడు 3వ ఆకాశంలో పరదేశింది. అందుకే పౌలు అంటాడు, 3వ ఆకాశానికి వెళ్ళి నేను దేవుని పరదేశంలోకి వెళ్ళానని చెప్పాను. Now over to the next question. ఎవరండి? హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎవరండి? బ్రదర్ నా పేరు స్టాలిన్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం పేరు అన్నారు? నా పేరు స్టాలిన్ అండి. స్టాలిన్ గారు చెప్పండి. పాస్టర్ గారు, నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయండి. ఒకటి, మీరు రాసిన మహిమ ప్రపంచం అనే బుక్ ఉంది, అందులో ఇప్పుడు నూతన ఆకాశంలో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అమ్మని పిల్లవాడు అడుగుతాడని రాశారు కదా బ్రదర్. అయితే మరి పరలోక రాజ్యంలో అక్కడ పెళ్లికి ఇవ్వబట్టం అనేది ఉండదు అని చెప్పి మనకి బైబుల్ ఉంది కదా. అంటే మరి ఏ రకంగా
వీళ్ళ జనరేషన్ అక్కడ స్టార్ట్ అవుతా ఉంటది అనేది ఒక డౌట్. రెండవది వచ్చేసి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని దేవునిలో జీవిస్తా, ఎందుకంటే మాకు తెలిసిన ఒక హిందూ కుటుంబం నుంచి రక్షింపబడ్డ వ్యక్తి దేవునిలో బాగా ఉండి చివరిలో ఈ మధ్య కొంచెం లోకంలో వెళ్ళిపోయాడండి. ఆయన ఏమంటాడంటే దేవుని దగ్గర రావాలంటేనే భయంగా ఉంది నాకు అంటున్నాడు. మరి ఆ పాపంలో పడిపోయిన వ్యక్తి మళ్ళీ క్షమాపణలోకి రావచ్చా అనేది. సరే, మంచి ప్రశ్న అడిగారు స్టాలిన్ గారు, చెప్తాను, చిత్తగించండి. మొట్టమొదటి విషయం ఏమిటంటే కొత్త ప్రాణులు పుట్టే ప్రక్రియ ఇప్పటి ప్రకృతిలోనే రకరకాలుగా ఉంది. మైథున సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగం వలన పిల్లలు పుడతారనేది ఇప్పుడు మనము మానవ ప్రపంచంలో మనం అనుకునే విషయం, మనకు తెలిసిన విషయం. కానీ ఏకకణాంగ జీవులు ఉన్నాయి, అమీబా, హైడ్రాలు. అమీబా ఆడ అమీబా మగ అమీబాతో కలవడం, కొత్త అమీబా పుట్టడం జరగదు. సెల్ డివిజన్ ద్వారా 1/2, 2/4, 4/8, 8/16 కొత్త అమీబాలు పుడుతుంటాయి, కొత్త హైడ్రాలు పుడుతుంటాయి. సెల్ డివిజన్ ఒకటి. అలాగే వృక్షాలలో స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కము ఉన్నది. ఒకే చెట్టుకు ఆడ పువ్వులు మగ పువ్వులు ఉంటాయి. ఈ మగ పువ్వులలోని పుప్పొడి తేనెటీగలో, ఇంకొక కందిరీగలో, పురుగులు ఏవైనా అక్కడ వాలి మళ్ళీ ఆడపుష్పం మీద వాలితే ఆ పుప్పొడి ఇక్కడికి రాగానే ఫలదీకరణం చెంది ఆ పువ్వు కాయగా పండుగ పరిణతి చెందడం జరుగుతూ ఉంది. అలాగే భారతీయ పురాణాల్లో సంకల్ప సృష్టి అనేది కూడా ఉంది. ఇప్పుడు నేను బైబిల్లోకి వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నానని మీరు చిరాకు పడకండి, కానీ నారద మహాముని బ్రహ్మ మానస పుత్రుడు అనే కాన్సెప్ట్ ఉంది. బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసినప్పుడు పుట్టినటువంటి మైథున సృష్టి కాదు, మానస పుత్రుడట. అంటే సంకల్ప సృష్టి ఒకప్పుడు ఉండేది అని మన పురాణాలు చెబుతున్నాయి. అది గతంలో ఉండేదని కాదు, భవిష్యత్తులో ఉండబోతున్నది అనే సంగతి నేను చాలా ప్రసంగాల్లో, నా గ్రంథాల్లో నేను చెప్పాను. కనుక కొత్త ప్రాణి పుట్టాలి అంటే ఇప్పుడు జరుగుతున్న మానవ మైథున సృష్టి ద్వారా జరిగే అవకాశం ఉంది. ఈ వేరొక మూడవ ఏజెంట్ ఏదో వచ్చేసి అక్కడ నుండి ఇక్కడికి జీవాన్ని బదిలీ చేయడం ద్వారా కొత్త పిండం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. లేక ఒక వ్యక్తిలో నుండి ఇంకో వ్యక్తి పుట్టుకొని వచ్చే అవకాశం ఉన్నది. దేవుడు అనంతమైన వైవిధ్యాన్ని కలిగించే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇన్ఫినిట్ వెరైటీ. ఇన్ని ముఖాలు చేశాడు, ఏ రెండు ముఖాలు ఒకలాగా ఉండవు. అలాగే ఎన్నో ప్రపంచాలను చేశాడు, ఏ రెండు ప్రపంచాలు ఒక దారిగా ఒక పద్ధతిలో ఉండవు. ఏ ప్రపంచం దారి ఆ ప్రపంచాందే. కాబట్టి ఎలాగ కొత్త మనుషులు పుట్టుకొస్తారనేది మనం అక్కడికి వెళ్ళాక ఎలాగో మనం కళ్ళారా చూస్తాం. దాని విషయం ఇప్పుడు మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన రెండో ప్రశ్న మాత్రం టెన్షన్ పడాల్సిన ప్రశ్నే. ఏంటంటే ఒకసారి రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపము చేస్తే దేవుడు క్షమిస్తాడా అని అడుగుతున్నారు. దానికి నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు పాపము చేస్తే దేవుడు క్షమిస్తాడు అని నేను గ్యారంటీ ఇస్తే ధైర్యంగా మరి ఎలాగూ క్షమిస్తాడు కాబట్టి ధైర్యంగా పాపం చేసేద్దాం అనుకునే ఉద్దేశం ఉందా? లేకపోతే దేవుడు క్షమిస్తాడు అనే గ్యారంటీ ఉన్నప్పటికీ దేవుడు గాయపడతాడు కనుక నేను పాపము చెయ్యను, పాపం చేయకుండా ఉండాలనే సంకల్పం ఉందా అనేది మొదటి ప్రశ్న. దేవుడు గాయపడతాడు కనుక, దేవుడు బాధపడతాడు కనుక నేను ససేమిరా పాపం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అనే సంకల్పం మనకు ఉండి కూడా కొన్నిసార్లు బలహీన ఘడియలలో అనుకోని పరిస్థితుల్లో తప్పు జరిగే అవకాశం ఉంది. రక్షణ పొందిన వారు తప్పు చేసే అవకాశం ఉంది కనుకనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మన పాపములను మనమొప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని యోహాను భక్తులు చెబుతున్నాడు. 1 యోహాను 1:9. గనుక ప్రియులారా,
మనము మన పాపాలు ఒప్పుకుంటే అని యోహాను కూడా పొత్తు కలిసి చెబుతున్నాడు. మీరు ఒప్పుకుంటే అని కాదు, మీరు నేను మనమంతా కలిసి మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు నమ్మదగిన వాడు అని. కనుక మనము అని ఇక్కడ చెబుతున్న మాట ఎవరికి రాశాడు? రక్షణ పొందని వాళ్ళకా, రక్షింపబడిన వాళ్ళకా? వీళ్ళు రక్షింపబడిన వాళ్లే కదా. పైపెచ్చు 3వ వచనములో 1 యోహాను 1:3 మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని చెప్పబడింది. మన సహవాసం తండ్రితో ఉన్నది, యేసుతో ఉన్నది, మన సహవాసం అని చెబుతూ మన పాపాలు మనం ఒప్పుకుంటే అంటాడు. 2వ అధ్యాయంలో కూడా చూస్తే చిన్న పిల్లలారా మీరు పాపము చేయకూడదని ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఒకవేళ ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే డిఫెన్స్ లాయర్ మనకున్నాడు తండ్రి వద్ద అని చెబుతున్నాడు. ఉత్తరవాది అంటే డిఫెన్స్ లాయర్ అన్నమాట. కనుక నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకండి. కానీ మానవ బలహీనతతో ఎప్పుడైనా జీవితానికి ఒకసారి 100కో 1,00,00,000 ఒకరు ఎప్పుడైనా ఒకవేళ తప్పు చేస్తే పాపమే గనక మనలో సంభవిస్తే ఇక నువ్వు రక్షణ పోగొట్టుకుంటావు, నీకు అవకాశమే లేదు, నరకపాత్రుడు అవుతావు అనేది మాత్రం తప్పు బోధ. దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, దీర్ఘదర్శి, దేవుని ఇష్టానుసారమైన మనుష్యుడు, తన బోధకుల కంటే విశేష జ్ఞానం కలిగిన వాడు. తప్పు చేశాడు, దేవుడు క్షమించాడు. కానీ ఘోరంగా పశ్చాత్తాపడ్డ తర్వాత క్షమించాడు. పర్వాలేదులే, ఎంతైనా తప్పు చేయండి ఈజీగా క్షమించేస్తాననే ధీమా కాదు. తప్పు చేసిన వాడు నిజంగా యథార్థవంతుడైతే, క్రైస్తవుడైతే ఎంత వేదన పడతాడంటే చచ్చిపోవాలనే ప్రేరణ కలుగుతుంది. ప్రభువా నా ప్రాణం తీసేసుకోని ఆయన, ఇంతగా నిన్ను బాధ పెట్టాక నేను బ్రతకడానికి తగదు, నన్ను చంపేసే ప్రభువా అని అడిగిన భక్తులు ఉన్నారు. అంత తీవ్ర పశ్చాత్తాపం ఉన్నప్పుడు నువ్వు చావనక్కర్లేదు కుమారుడా, నీ కొరకు నేను చనిపోయి లేచాను కదా అని ఆయన తన నీతి వస్త్రాన్ని కప్పుతాడు. ఆ మరకలన్నీ తన రక్తముతో ఆ డాగులన్నీ కడిగేస్తాడు. కనుక నిజమైన పశ్చాత్తాపం ఉంటే ఆయన ఏ పాపమైనా క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి వీలు లేని పాపం ఒకటే ఉంది, అది మరణకరమైన పాపము. అదేమిటంటే దేవుని రక్తాన్ని తృణీకరించి, మారు మనసు పొందడానికి నిరాకరించి, నాకు అక్కర్లేదు పోనీ రక్తం అక్కర్లేదు, క్షమాపణ అక్కర్లేదు, నేనేం తప్పు చేశాను, నేను చేయలేదు అంతే అని సమర్థించుకునేవాడిని క్షమించడానికి దేవునికి అవకాశం ఉండదు. అది మరణకరమైన పాపం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము తప్పకుండా పొందుతాడు. కాబట్టి కొంచెం టెన్షన్ కలుగుతుంది తప్పు చేసినప్పుడు, నిజమే మరి టెన్షన్ పడాలి, అదేం ఆనందించే విషయం కాదు. పరిశుద్ధులము యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళు, నూతనంగా తిరిగి జన్మించిన వాళ్ళు మనం ఎలా తప్పు చేస్తాం? చేయకూడదు, అది మన తీర్మానం. కానీ పడదామనుకొని సరదాగా పడ్డము వేరు, రాయడ్డు వచ్చి తూలి పడ్డం వేరు. నువ్వు పడిపోయినప్పుడు దేవుడు చూస్తాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆయన. ఒకసారి పడిపోయి చూద్దాం ఎలాగుంటుందో అని నువ్వు సరదా పడి కావాలని ఒక మనిషిని, ఆ సన్నివేశాన్ని, ఏకాంతాన్ని, ప్రైవసీని సృష్టించుకొని తప్పు చేస్తున్నావా? లేక నువ్వు ఎదురు చూడని సంఘటన సంభవించి అనుకోకుండా నీ ద్వారా తప్పు జరిగిందా? తూలి పడ్డావా? సరదాగా పడితే బాగుంటుంది, బురదలో ఎలా ఉంటుందో ఆ డ్రైనేజీలో దొర్లు వద్దామనుకొని సరదాగా వెళ్ళావా? దేవుడు మన హృదయ రహస్యములు ఎరిగినవాడు. పరిశుద్ధతను నిజంగా మనం ప్రేమిస్తే, వద్దు వద్దనుకొని చేస్తే, నేను చేయనుద్దేశించి మేలును గాక చేయగోరని కీడును చేయుచున్నాను, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడు అనే పశ్చాత్తాపం ఉంటే తప్పక ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించలేనటువంటి నేరము లేనే లేదు. పోరాడండి అనే గ్రంథాన్ని కూడా చదవండి. మీరు అడిగిన ఈ సబ్జెక్టులో నేను చెప్పిన సమాచారం, ఇంకా అదనపు సమాచారం విస్తారంగా ఈ గ్రంథంలో మీకు దొరుకుతుంది. దాదాపు 300 పేజీల పైచిలుకు గ్రంథం, యూదా పత్రిక మీద రాసినటువంటి వ్యాఖ్యానం. ఈ గ్రంథాన్ని చదవండి, సత్యాన్ని గ్రహించండి.
ఇంకొకరు ఎవరో లైన్లో ఉన్నారు. చెప్పండి నాయన ఎవరు? ఎస్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి బ్రదర్, ఎవరు మీరు? మీ పేరు ఏమిటి? ఏ ఊరు నుండి? నా పేరు ఫిలిప్ అండి, పాస్టర్ ఫిలిప్. పాస్టర్ ఫిలిప్ గారు, వందనాలండి పాస్టర్ గారు. చెప్పండి నాయన. సార్, అయితే మన రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆత్మున్నవాడే నావాడని ఉన్నది కదా. అవును. రోమ 8:14లో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారు. అవును నాయన. పోతే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుని ఆత్మ చేతనే మనం తండ్రి సన్నిధికి చేరుదామని రాయబడి ఉన్నది. అవును. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి చూస్తే దేవుని రాజ్యస్థానంలో ఆత్మ ఉంటేనే ప్రవేశం కదా. ఖచ్చితంగా. ఇప్పుడు మరి మిగిలితే ఈ ఆత్మ లేదని చెబుతూ మరి అనేకులు ఇప్పుడు అంటే ఎవరిని తృణీకరించడం కాదు కానీ ఇప్పుడు నానా రకాలుగా అందరు అంటారు కదా, దేవుని ఆత్మ లేదు, ఆత్మ చేత నడిపించబడడం లేదు అని అంటారు. మరి వీళ్ళ స్థానాలు అక్కడ ఎక్కడ ఉంటాయి కావచ్చు? దేవుని రాజ్యమే, వీళ్ళ స్థానం ఏంది? చెప్తా. మంచి ప్రశ్న అడిగారు పాస్టర్ గారు. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఆత్మ లేనివాడు ఎవడు అంటే ప్రకృతి సంబంధి అన్నమాట. ఆత్మ లేనివాడు ఎవడు అంటే యేసే నా రక్షకుడు అని ఎవడైతే ఒప్పుకోలేదో వాడే ఆత్మ లేనివాడు. ఆత్మ కలిగిన వాడు అనగా అర్థం ఏంటంటే అన్య భాషలు మాట్లాడువాడే ఆత్మ కలిగిన వాడు అని పెంతెకోస్తు వారు చెబుతున్న బోధ శుద్ధ తప్పు. నేను కూడా పెంతెకోస్తు సంఘంలో పుట్టి పెరిగిన వాడిని. నాకు 10 సంవత్సరాల ప్రాయంలో దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. అన్య భాషల్లో మాట్లాడాను, గంతులు వేశాను. ఆ చర్చి మొత్తం నాట్యమాడాం, ఆనందించాం ఆత్మలో. ఇప్పుడు నాకు 10 ఏళ్ల వయసులో నాకు పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే ఇప్పుడు 56 ఏళ్ల వయసు, 46 ఏళ్ళు అన్య భాషలతో నేను మాట్లాడని రోజే లేదు. నేను ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలో పుట్టినవాడిని. అయినప్పటికీ ఐపీసీ వారు కానీ, సిపిఎం వారు కానీ, పెంతెకోస్తు వారు కానీ ఎవరైనా కానీ అన్య భాషలు ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు అని చెబుతున్న బోధ తప్పని దేవుని ప్రవక్తగా, దేవుని రాయబారిగా నేను చెబుతున్నా. అన్య భాషలు ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టని కాదు. ఈ విషయాన్ని మీరు సింహనాదం అనే గ్రంథంలో మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ గ్రంథాన్ని తెప్పించుకొని చదవండి. మరి ప్రియా మిత్రులారా, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు ఎత్తి చెప్తే మీకు స్పష్టత అనేది, క్లారిటీ అనేది వస్తుంది. 12:3 ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు అనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరైనా యేసయ్య నా ప్రభువు, నా రాజు, నా తండ్రి, ఆయన నావాడు, నేను ఆయన వాడినని ప్రేమతో, అభిమానంతో, చిత్తశుద్ధితో చెప్పగలుగుతున్నారంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే తప్ప వాడు ఆ మాట చెప్పలేడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శాపగ్రస్తుడు, ఆయన మంచివాడు కాదు అని ఎవడైనా చెబుతున్నాడంటే వాడి లోపల దేవుని ఆత్మ లేదు. యేసు నా రక్షకుడు, నా ప్రభు అంటున్నాడంటే లోపల పరిశుద్ధాత్మ ఉంటేనే అంటాడు. మరి పరిశుద్ధాత్మ ఉంటే అన్య భాషలు రావాలి కదా అనే వాళ్లకు అదే 12వ అధ్యాయము సమాధానం చెబుతుంది. 30వ వచనం, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అన్నాడు పౌలు. దేవుడు కొందరిని భాషలు మాట్లాడువానిగా నియమించాడు అన్నాడు అంతకుముందు 28వ వచనంలో. 1 కొరింథీ 12:28లో దేవుడు కొందరిని స్వస్థపరచువారుగా, కొందరిని అన్య భాషలు మాట్లాడువారుగా, నానా భాషలు మాట్లాడువారుగా నియమించాడు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అని 30వ వచనంలో ప్రశ్నిస్తున్నాడు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అంటే మాట్లాడడం లేదని అర్థం. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు లక్షలాది మందిని రక్షణలో నడిపించారు, అన్య భాషలు మాట్లాడలేదు. ప్రసంగ చక్రవర్తి, ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అనిపించుకున్నటువంటి చార్లెస్ స్పర్జన్ గారు అంత అద్భుత ప్రసంగికుడు మళ్ళీ పుట్టని లేదు అంటారు సంఘ చరిత్రలో.
అన్య భాషలు మాట్లాడలేదు. సాధు సుందర్ సింగ్ గారు ఆయన ప్రార్థన చేసి చచ్చిపోయిన వాళ్ళు చేశారు. అనేక మంది, లక్షలాది మంది సుందర్ సింగ్ భక్తుల ద్వారా రక్షణ పొందారు. సాధు సుందర్ సింగ్ గారు అన్య భాషలు మాట్లాడలేదు. ఆస్వాల్ జే స్మిత్ గారు కెనడా టొరంటోలో పీపుల్స్ చర్చ్ స్థాపించి ద బిగ్గెస్ట్ మిషనరీ చర్చ్గా దాన్ని డెవలప్ చేసినటువంటి అద్భుత దైవజనుడు, మిషనరీ, స్టేట్స్మన్, పోయెట్. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నేను అన్య భాషలు రావాలి నాకని చాలా ప్రార్థన చేశాను, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, నాకు భాషలు రాలేదు అనేవాడు ఆయన. చార్ల్స్ జీ ఫిన్నీ, పౌలు భక్తుని ద్వారా అంత ఘనంగా వాడబడిన భక్తుడు చార్ల్స్ జీ ఫిన్నీ. ఆయన ప్రసంగాల్లో ఒక్కొక్క ప్రసంగానికి 1500 మంది, 2000 మంది ఒక్కో ప్రసంగానికి రక్షింపబడి విశ్వాసంలో స్థిరంగా నిలిచి ఫలించేవాళ్ళు. పేతురు ప్రసంగానికి 3000 మంది ఇంచుమించు రక్షణ పొందినట్లు. ఆ తర్వాత అంత ఉధృతంగా ఆత్మకుమ్మరింపు జరిగింది చార్ల్స్ ఫిన్నీ కాలంలోనే. ఫిన్నీ భక్తుడు కూడా సాక్ష్యం చెప్పాడు, దేవుణ్ణి ఎన్నోసార్లు అడిగాను, తండ్రి నాకు అన్య భాషల వరం ఇమ్మని, ఎందుకో నాకు ఆ వరం ఇవ్వలేదని బాధపడుతూ సాక్ష్యం ఇచ్చేవాడు. అన్య భాషలు మాట్లాడి ఒక ఆత్మను తీసుకురాని వాళ్ళు ఉన్నారు. ఒక ఆత్మను తీసుకురాలేరు, కానీ మందిరం నిండా గంతులేస్తారు. ఒక ఆత్మను మాత్రం తీసుకురాలేరు, సువార్త చెప్పలేరు. అన్య భాషలు మాట్లాడి పాపం మీద జయం లేని వాళ్ళు ఉన్నారు. అన్య భాషలు మాట్లాడి రహస్య పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. అన్య భాషలు మాట్లాడి దశంభాగం ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు. అన్య భాషలు మాట్లాడి కొండెములు ప్రచారం చేసి లేని వార్తలు సృష్టించి సంఘాలు, కాపరాలు నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. అన్య భాషలు రాగానే ఇతడికే పరిశుద్ధాత్మ ఉన్నది, ఇతడే పర్ఫెక్ట్ అని అనుకోకండి. 9 వరములలో అది ఒకటి. దేవుడు ఒకరికి బుద్ధివాక్యము, ఒకరికి జ్ఞానవాక్యము, ఒకరికి స్వస్థపరిచే వరం, అద్భుత కార్యములు చేసే శక్తి, అన్య భాషలు, భాషలకు అర్థం చెప్పే కృపావరం, విశ్వాసం అనే వరం ఒకటి ఉన్నది. ఇన్ని వరములలో అది కూడా ఒకటి. అందరికీ భాషలు ఉండాలని అంటే పౌలే ఒప్పుకోలేదు. పౌలేమన్నారు, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అంటే అందరూ మాట్లాడడం లేదు అని అర్థం కదా. మరి పౌలు నాటిన సంఘాల్లోనే అందరూ భాషలతో మాట్లాడాలని పౌలు చెప్పలేదు. ఇప్పుడు మనం చెబితే ఎలా కుదురుతుంది? కాబట్టి పరిశుద్ధాత్మ లోపల లేనివాడెవడు పరలోకానికి రాడు, ఇది మాత్రం గ్యారంటీ. కానీ ఒకడు ఆత్మ ఉన్నవాడా ఆత్మ లేనివాడని కొలబద్ద మాత్రం అన్య భాషలు కాదు. యేసు ప్రభు మీద వాళ్ళకున్న ప్రేమ, యేసు పట్ల ఉన్న విధేయత, ఇది వారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడనడానికి రుజువు. ద ప్రూఫ్ దట్ యు హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఈస్ యు విల్ ఆనర్ ద లార్డ్ జీసస్, యు విల్ మేక్ జీసస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్ and you obey him throughout your life, every step. That is the proof that you have the Holy Spirit, not tongues. మీకు అర్థమైందని నమ్ముతున్నాను. దేవుడు మేము దీవించును గాక. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లైన్లో ఉన్నారు, చూద్దాం. ఎస్ ప్లీజ్, వెల్కమ్ టు ద ఫోన్ ఇన్ ప్రోగ్రామ్. ఎవరున్నారండి లైన్లో? బ్రదర్ బాలరాజ్ గారు చెప్పండి. పాల్ రాజ్ గారు చెప్పండి. చెప్పండి. మీ దగ్గర టీవీ సౌండ్ తగ్గించండి పాలరాజు గారు. టీవీ సౌండ్, మీ టీవీ సౌండ్ తగ్గించండి, సౌండ్ లేకపోతే రీసౌండ్ వస్తుంది. చెప్పండి. 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 హలో, చెప్పండి పాలరాజు గారు, మీ డౌట్ ఏంటి? వందనాలు నాయన. ఎక్కడ? మెదక్ జిల్లా ఎక్కడ మీరు? మెదక్ గుంటూరు జిల్లా చిలకలూరుపేట అన్న. ఓ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ వెల్కమ్ పాలరాజు. చెప్పండి. చిలకలూరు. 3 ప్రశ్నలు అన్న. చెప్పండి. అడిగారు 3 తెచ్చారు ఏకంగా. చెప్పండి. ఒకటన్నా, సంఘానికి వస్తూ సంఘంలో బాప్తిసం తీసుకుని కొన్ని రోజుల తర్వాత మా కులపోళ్ళు సంఘం పెట్టారని ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళకి ఉంటదా అన్న? అదొక ప్రశ్న. చెప్తా. అదొక ప్రశ్న అన్న. రెండోది ఏమన్నా, సంఘానికి వస్తూ రక్షించబడి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా దేవుని పనులు చేయని వాళ్ళకి రక్షణ ఉంటదా?
సరే, ఇంకో ప్రశ్న. మూడోదన్నా, ఇప్పుడు ఈ నెల 28వ తారీఖున చంద్రగ్రహణం మనకి భూమికి దగ్గరగా వస్తుంట, దానివల్ల ఇది విపత్తు వస్తుందని ఇస్రాయేల్ ప్రజలంతా కూడా కలిసి బోర్ల పండుగ చేస్తున్నారని, దానివల్ల ఏదో విపత్తు జరగబోతుందని కొంత ప్రచారాలు జరుగుతుంది. నా దృష్టికి వచ్చింది. అవును, చెప్పండి. ప్రచారాలు జరుగుతుంది, ఇది నిజమేనన్నా? ఈ 3 ప్రశ్నలు అయిపోయినాయి కదా, నేను సమాధానం చెబుతా తమ్ముడు, వినండి. చాలా సంతోషం. బ్రదర్ పాల్ రాజు గారు మంచి ప్రశ్నలు 3 అడిగారు. మొట్టమొదటి సంగతి, ఏదో ఒక సంఘంలో సువార్త విని రక్షణ పొంది బాప్తిస్మం పొందిన తర్వాత ఏ ఇతర కారణం లేకుండా ఈ ఉన్న సంఘాన్ని, తల్లి సంఘాన్ని, రక్షణ పొందిన సంఘాన్ని వదిలేసి వేరే సంఘానికి వెళ్ళిపోతున్నారు. ఒకే ఒక కారణం ఏంటంటే మా కులం కూడా సంఘం పెట్టాడని. మేము 2 అక్షరాలు, ఆ పెట్టినవాడు 2, మేము 3 కనుక అతను 3 అక్షరాలు కదా వెళ్ళిపోతున్నాం. మేము రెడ్లో, మేము కమ్మ, మేము ఫలానా కాపు కనుక అతడు కాపు కనుక వెళ్తున్నాం, మా కులమే కాబట్టి వెళ్తున్నాం అని వెళ్తున్నారు. వీళ్ళకి ఏం రక్షణ ఉన్నట్టు? సరే, ఇక్కడ బోధ బైబిల్ ప్రకారం లేదు, అక్కడ బోధ వాక్య ప్రకారం ఉన్నది. కులం గిలం ముఖ్యం కాదు, నాకు సత్యం కావాలని వెళితే అదొక లెక్క, దాన్ని మనం సమర్థించవచ్చు, ప్రశంసించవచ్చు. కానీ సత్యము కోసం, వాక్యం కోసం కాకుండా, ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం కాకుండా మా కులపోడు సంఘం పెట్టాడు, నేను ప్రోత్సహించాలి అని కులతత్వంతో వెళ్ళిపోయేవాడు అసలు క్రైస్తవుడేనా, రక్షణ ఉందా, రక్షణ లేదా అనే విషయం అడిగారు మన పాల్ రాజు గారు. దీనికి సమాధానం చెప్తున్నా. ఏంటంటే, రక్షణ పొందిన వారందరూ సంపూర్ణులు కారు. రక్షణ పొందిన వాళ్ళలో కులతత్వం ఉన్నది. అది ఎంతైనా గర్హనీయము, ఎంతైనా ఖండనీయము, అసహ్యకరమైనది. కులతత్వాన్ని నమ్మడం వెనుకపాటుతనం అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. సెక్యులర్ న్యూస్ ఛానల్ వారేం క్రైస్తవ ఛానల్ కాదు, ఆధ్యాత్మిక ఛానల్ కాదు. కులం నమ్మడం అనేది వెనుకబాటుతనము అని మీకు కూడా తెలుసు. ఒక న్యూస్ ఛానల్ ప్రచారం చేస్తోంది. కుల నిర్మూలన సంఘం అనేది ఉన్నది. వాళ్ళేం క్రైస్తవులు కాదు, పరిశుద్ధాత్మ పూర్ణులు కాదు, అనులే, యేసుని అంగీకరించని వాళ్ళే. కానీ వాళ్ళు కులం అనేది ఉండకూడదు అనేశారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జీ వారు కూడా కులం అనే పునాది మీద మీరు ఒక జాతిని, నీతిని నిర్మించలేరు, కులం అనే అసహ్యమైనటువంటి వ్యవస్థను కూకటి వేళ్లతో, పునాదులతో పెకలించి పెళ్ళగించి వేయండి, డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ అని సింహగర్జన చేశారు భీమ్రావ్ అంబేద్కర్ జీ. అటువంటిది మరి క్రైస్తవుల కులం ఏంటండి? అయితే సంపూర్ణులు కాదు, వీళ్ళు రక్షణ పొందారు, కానీ ఇంకా బోల్నంత వంకర టింకర ఉంది. రక్షింపబడిన వాళ్ళందరూ యేసుక్రీస్తులు కాదు, యేసుక్రీస్తు సమానులు కాదుగా, టైం పడుతుంది. అది కేవలము కల్మషమే, అది కడుక్కోవాలి. ఇప్పుడు కొత్తగా రక్షింపబడ్డ వాళ్ళు వేరే సంఘంలోకి వెళ్ళారని అంటున్నారు. నాకు తెలిసి కొంతమంది హీలింగ్ గిఫ్ట్ ఉన్న వాళ్ళు, డెలివరెన్స్ మినిస్ట్రీ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద ప్రసంగికులు, సంస్థలకు అధిపతులండి. మీరు కొత్తగా రక్షింపబడి జంప్ అయిపోయిన వాళ్ళు గురించి బాధపడుతున్నారు. 500-600 సంఘాలను స్థాపించి వందల సంఘాలను నడిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద అధిపతులు, ప్రసంగికులు వాళ్ళ కూతురు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు మా కులం వాడు ఎక్కడని వెతుక్కుంటున్నారు. ఎంత సిగ్గుచేటండి. దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, వీడుకున్న దయ్యమే పోలేదు. దయ్యాలు వెళ్ళగొడతానంటాడు, బయలుదేరాడు దేశాన్ని ఉద్ధరించడానికి, వీడుకున్న దయ్యం పోలేదు, కులపిచ్చి పట్టింది. మళ్ళీ రెవరెండు, డాక్టరు, బిషపు, ఇంకా రైట్ రెవరెండు, అన్ని రకాల బిరుదులు ఉండని. బిరుదులు నాకేం అసూయ కాదు. కానీ లక్షల మందికి వాక్యం బోధించేవాడు ఇంకా కులపిచ్చికి దాసుడై ఉన్నప్పుడు, కొత్తగా రక్షింపబడ్డ వాళ్ళు, చిన్నపిల్లలు తప్పు చేశారు, దానికే వాళ్ళు నరకానికి వెళ్ళరు. వాళ్ళు నేను పాపిని ప్రభువా నన్ను రక్షించు, నా కొరకు నువ్వు చనిపోయి లేచావని నమ్ముతున్నాను అని యేసయ్యను అడిగి నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ రక్షణలో ఉన్నట్టే. అయితే ఇది ఒక తప్పు. దీన్ని వాళ్ళు సూనర్ ఆర్ లేటర్ గ్రహించాలి, పశ్చాత్తాపడాలి,
కులమును బట్టి కాదు, సత్యాన్ని బట్టి సహవాసం ఎంచుకోవాలి అని గ్రహింపు వాళ్ళకు వస్తేనే సంపూర్ణులు అవుతారు. లేకపోతే పరలోకానికి వస్తారు కానీ సింహాసనం ఎక్కరు. రక్షింపబడ్డ వాళ్ళందరూ పరలోకానికి వస్తారు, కానీ కులాన్ని నమ్మిన వాడు ఎవరు కూడా సింహాసనం ఎక్కరు. కులపిచ్చున్నోళ్ళు సింహాసనం ఎక్కరండి, పరలోకంలో మళ్ళీ ఫుట్పాత్ మీద ఉంటారు. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. అలాగే రక్షణ పొంది దేవునికి ఇచ్చే దశమ భాగాలు ఎగ్గొడుతున్నారనే వాళ్ళకు కూడా ఇదే సమాధానం వర్తిస్తుంది. రక్షింపబడ్డారు కానీ ఇంకా సంపూర్ణంగా విధేయులు కాలేదు. విధేయత నేర్చుకుంటారు, 4 దెబ్బలు తగిలినప్పుడు విధేయత నేర్చుకుంటారు. లోపములున్నంత మాత్రాన రక్షణ లేదు అనొద్దు. రక్షింపబడ్డ వారికి బోళ్ళు లోపాలు ఉంటాయి. అసూయ, కలహము, విమతములు, కక్షలు, ఎన్నో ద్వేషములు ఎన్నో ఉంటాయి. రక్షింపబడ్డ వాళ్ళలో తప్పులు ఉంటాయి. అయితే పొరపాటు ఉండగానే నరక పాత్రుడు అనకండి. యేసు రక్తమును ఆశ్రయించాడు కనుక ధన్యుడే. ఇకపోతే 3వ ప్రశ్న కూడా అడిగారు. ఇటీవల ఇజ్రాయెల్ దేశంలో పర్ణశాల పండుగ, బోర్ల పండుగ జరుగుతుంది కనుక యేసు వచ్చేస్తున్నాడని ప్రీ ట్రిబ్యులేషనిస్టులు నా చిన్నతనము నుండి నాకు పుట్టి బుద్ధుడికి ఊహ తెలిసినప్పటి నుంచి చెబుతున్నారు. అంజూరపు చెట్టు చిగురించింది, అన్య దేశములకు చెదరగొట్టబడ్డ ఇశ్రాయేలీలు యూదులు మళ్ళీ వచ్చారు, ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది కనుక అంజూరపు చెట్టు చిగురించింది కనుక ఎదుగో యేసు వచ్చేసాడని చెప్పబట్టి 60 ఏళ్ళు అయిపోయింది, ఇంకా రాలేదు. అటువంటిదే మళ్ళీ ఇదొకటి కొత్తగా సంచలనం లేవదీశారు. ఇదంతా సెన్సేషన్ సృష్టించడం తప్ప వాస్తవం కాదు. ఆ పౌర్ణమి వస్తుంది, పోతుంది, ఇంకా కొన్ని పౌర్ణములు వస్తాయి, ఇంకా అనేక పౌర్ణములు, సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఎన్నో వస్తాయి. యేసు మాత్రం అబద్ధ క్రీస్తు వచ్చిన తరువాత 3.5 ఏళ్ల తర్వాత యేసు మధ్యాకాశానికి వస్తాడు. ఈ లోపల భూకంపాలు, కరువులు రకరకాలు సంభవిస్తాయి. ఎన్నెన్నో ప్రకృతి ఉత్పాతాలు, వైపరీత్యాలు, ఎన్నెన్నో సూచనలు జరుగుతాయి. కానీ ఇప్పుడు ఇశ్రాయేలులో ఏదో బోర్ల పండుగ చేస్తున్నారు, పర్ణశాల పండుగ చేస్తున్నారు కాబట్టి యేసు వచ్చేసాడనే వాదన మాత్రం తప్పున్నారు. తప్పు. జరిగితే జరగవచ్చు, భూకంపం రావచ్చు, ఏదన్నా జరగవచ్చు, దాంతో జరిగేది ఏమి లేదు. విశ్వాసులారా, మీరు ముందు నేర్చుకోండి. శద్రకు, మేషాకు, అబేద్నెగోల వంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి, సాధన చేయాలి. అబద్ధ క్రీస్తు విగ్రహానికి మొక్కాలి, మొక్కకపోతే మీకు రేషన్ ఇవ్వము, మీకు బ్రతికే అవకాశం ఇవ్వము, మిమ్మల్ని టార్చర్ చేస్తాం, హింసలు పెడతాం, చంపేస్తాం, ఆఖరికి మిమ్మల్ని తల నరికి చంపేస్తామని ప్రపంచ ప్రభుత్వం మీ మీద ఒత్తిడి తెస్తుంది. అప్పుడు శద్రకు, మేషాకు, అబేద్నెగోలాగా మేము సేవించుచున్న దేవుడు మమ్మను తప్పించి విడిపించి రక్షింప సమర్థుడు. ఆయన రక్షింపకపోయినా సరే మా తల నరుక్కోండి, మాకేం సంబంధం లేదు, మాకు అభ్యంతరం లేదు, కానీ మేము మాత్రం 666 ముద్ర వేసుకోము అని శద్రకు, మేషాకు, అబేద్నెగోలాగా అగ్నిగుండంలోకి వెళ్ళనైనా వెళుతాము. ఈ భూమి మీద అగ్నిగుండం, అది కాదు, పైది కాదు, భూమి మీద ఉన్నటువంటి శ్రమల అగ్నిగుండం ప్రవేశిస్తాం, కాలి బూడిదైన అయిపోతాం, కానీ మా విశ్వాసాన్ని వదులుకోం, యేసయ్య పాదాలు వదలమని స్థిరంగా నిలబడాలి. ఈ చిన్న చిన్న సెన్సేషనల్ న్యూస్ల మీద మీరు విశ్వాసాన్ని కట్టుకోకండి. ఇంతటితో సమాధానం పరిసమాప్తం. తర్వాత జీవ గ్రంథములో పేరు రాయబడిన పేర్లు సాధారణంగా చేర్పబడవు, అరుదుగా జరుగుతుంది. జీవ గ్రంథంలో పేరు వ్రాయబడిన వారు ఎవరయ్యానంటే భూమికి పునాది వేయబడక ముందే ఎవరిని దేవుడు ముందుగా చూచి నిర్ణయించాడో వారి పేర్లు జీవగ్రంథంలో రాశాడు. అయితే జీవగ్రంథములో రాయబడినటువంటి పేర్లున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ తర్వాత ఆ పేరు చెరిపివేయబడ్డం, మళ్ళీ అగ్నిగుండంలోకి వెళ్ళడం జరుగుతుందా? అలా జరిగితే కనుక దేవుని సంకల్పంలో లేడన్నమాట కదా. అగ్నిగుండంలోకి వెళితే మరి సంకల్పంలో, దేవుని సంకల్పంలో లేనివాడి పేరు జీవగ్రంథంలోకి ఎలా వచ్చింది? దేవుడు పొరపాటు చేశాడా అనే ప్రశ్న అడిగారు. నా దగ్గరకు వచ్చింది ఆ ప్రశ్న. నేను చెబుతున్నాను, దేవుని చిత్తం అనేది 2 విధములు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో ఈ పాయింట్ నేను క్లారిఫై చేశాను. గాడ్స్
will is in two zones, two spheres. ఒకటేమో దేవుని డిటర్మినేట్ విల్, రెండవది పర్మిసివ్ విల్. దేవునికి చిత్తం ఉన్నది, దేవునికి మనస్సు ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆలోచన ఉన్నది, ప్రణాళిక రచన ఉన్నది, ప్రణాళిక వ్యూహ రచనను అమలు చేసేటటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నవి. ఈ లక్షణాలన్నీ కలిగిన వాళ్ళుగానే మానవులను చేశాడు. దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున చేశాడు. అంటే దేవునిలాగానే స్వతంత్ర ఆలోచన విధానం కలిగిన వాళ్ళనిగా మనుషులను చేశాడు, కానీ రోబోలుగా చేయలేదు. గనుక దేవుడే వ్యక్తిత్వం ఇచ్చాడు కనుక దాన్ని ఆయన గౌరవించాలి. దేవుడు కొంతమందిని ప్రేమించి ఎన్నిక చేసుకొని వాళ్ళ పేరు రాసిన తర్వాత చాలా అరుదుగా, వెరీ వెరీ రేర్, కొంతమంది మరణకరమైన పాపము చేసి తమ రక్షణను పోగొట్టుకుంటారు. అంటే యేసు రక్తాన్ని తృణీకరిస్తారు. నమ్మి బాప్తిస్మం పొంది కొంతకాలం బాగానే నడిచిన తర్వాత మళ్ళీ కొంతమంది త్రోవ నుండి తొలగిపోతారు, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా అరుదు. మరణకరమైన పాపము చేసి వాళ్ళు జీవగ్రంథం నుండి కూడా వాళ్ళ పేర్లు తొలగిపోతాయి. దేవుడు పొరపాటు చేసినట్టు కాదు, అది దేవుని పర్మిసివ్ విల్ అన్నమాట. నిర్ణీత చిత్తము వేరు, అనుమతించే చిత్తము వేరు. డిటర్మినేట్ విల్ అంటే నిర్ణీత చిత్తము, పర్మిసివ్ విల్ అంటే అనుమతించే చిత్తము. ఓ చిన్న పిల్లవాడు, అమ్మ సైకిల్ ఎక్కి నేను నాన్నగారు ఊరు వెళ్ళారు కదా, సైకిల్ మీద బజార్లోకి వెళ్తానని మారం చేస్తాడు. వద్దు నాయన, చాలా రద్దీగా ఉంది, పెద్ద పెద్ద వాహనాలు వస్తున్నాయి, చిన్నపిల్లాడివి, నీకు తెలియదు నాయన, రోడ్డు మీదకి వెళ్ళొద్దు బాబు అని చెబుతుంది అమ్మ. లేదమ్మా వెళ్తానమ్మా, ప్లీజ్ అమ్మా, ఒప్పుకోమ్మా, తాళం చెవులు ఇవ్వమ్మా అని సతాయిస్తాడు, విసిగించేస్తాడు. విసుక్కొని అమ్మ సరే వెళ్ళరా, నన్ను సతాయించి నాకు చాలా పనులు ఉన్నాయని వెళ్ళమంటుంది. వాడు వెళ్ళి కాలు విరగొట్టుకొని వస్తాడు. అమ్మ వెళ్ళమంటే వెళ్ళాను, అందుకే కాలు విరిగింది అంటాడు. అమ్మ వెళ్ళమని లేదు, సైకిల్ మీద వెళ్ళడానికి వాడు వేధించి బాధించి పర్మిషన్ తెచ్చుకున్నాడు. అలాగే దేవుని నిర్ణీత చిత్తము ప్రకారం మనం నడిస్తే, మన చిత్తాన్ని దేవుని చిత్తాన్ని లోబరిస్తే ఏ యాక్సిడెంట్లు జరగవు. కానీ కొన్నిసార్లు మనం మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకుంటాం, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం, దేవునికి లోబడం. అలాంటప్పుడు పర్మిసివ్ విల్ ప్రకారం ఎంత చెప్పినా వినడం లేదు కనుక నాశన మార్గంలోకి నువ్వు వెళ్ళాలనుకుంటే దేవుడు వెళ్ళనిస్తాడు కూడా. అది వారి ఎదుగుదలను బట్టి ఉంటుందన్నమాట. మరీ చిన్నపిల్లలైతే అలా కాదు, దేవుడు వాళ్ళని అధిగమించి కూడా కాపాడుతాడు. కానీ ఒక మెచ్యూరిటీకి వచ్చిన వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని, ఆనాడు పరలోకంలో తేజో మహిమలో తేజోవాసులలో లూసిఫర్కు దేవుడు అనుమతి ఇచ్చాడు. అలాగే కొంతమందిని దేవుడు అనుమతిస్తాడు, వారు పేర్లు కొట్టివేయబడడం దేవుని పర్మిసివ్ వెళ్ళది. అది మనకు జరగదు, మీరేమి బాధపడకండి. మీరు జీవించుండగా మీకు తెలిసి ఎప్పటికీ మరణకరమైన పాపం చేయొద్దు, యేసు రక్తాన్ని తృణీకరించొద్దు, తప్పు చేస్తే ఒప్పుకోవడానికి మీరు ఆలస్యం చేయొద్దు, పశ్చాత్తాపడడానికి మీరు వేగిరపడండి. మీరు పశ్చాత్తాపడి వేదనతో కన్నీటితో ప్రార్థిస్తే తప్పక దేవుడు క్షమించి మిమ్మల్ని మళ్ళీ క్షేమమైన నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇది సమాధానం. ఆన్లైన్ వస్తున్న ప్రశ్నను మనం స్వాగతిద్దాం. ఎవరండి? హలో, ప్రైజ్ ద లార్డ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓఫీర్ గారినండి. మీ టీవీ స్క్రీన్ లో నన్ను చూడట్లేదా మీరు? నేను కనిపించట్లేదా? బయటకు వచ్చేసాం సార్, అంటే నెట్ లో చూస్తున్నాము. అవునాయన, మంచి పని చేస్తున్నాను. నెట్ లో చూడడం మంచి పని చేశారు. ఎందుకంటే నేను పోయిన వారం చెప్పాను, చాలా చోట్ల ఓఫీర్ గారు వస్తున్నారని అదురుకొని చచ్చి చాలా మంది కలవరి ఛానల్ రాకుండా చేస్తున్నారు. అవును సార్, మీరు చెప్పిన తర్వాత నేను అప్లై చేశాను సార్. ఎంతవరకు అయిపోయినా యూట్యూబ్ లో చూస్తున్నాను. చాలా సంతోషం. లైవ్ లో చెప్పిన తర్వాత అయితే లైవ్ లో వస్తుంది. చాలా సంతోషం. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? థ్యాంక్ యూ సార్. సార్ మొత్తం 24-27-28లో మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడును, అలాగే మనుషు కుమారుని రాకడానికి ముందు నేను ఎందుకు సార్? అవును,
అవును, మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనం సోదరుడు చెబుతున్నారు, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగున వ్యాపించును అలాగూ మనుష్య కుమారుని రాకడై ఉండును అనేది ప్రభువారు చెప్పారు. చెప్పండి 28వ వచనం చెప్పండి. 27వ వచనం అది. అవును సార్, నేను కూడా ఎక్కడ ఉండదు అక్కడ గద్దలను పోగలను ఇప్పుడు మీకు ఈ 2 వచనాలకు వివరణ కావాలా? అవును సార్, అవును సార్, చెప్తాను. చాలా సంతోషం. మీరు ఎక్కడి నుంచి, మీ పేరేంటి? విశాఖపట్నం సార్. కుమార్ సార్. ఎక్కడ, ఏ ఊరండి? విశాఖపట్నం సార్. విశాఖపట్నం. విశాఖపట్నం. మీ పేరండి? కుమార్ సార్. కుమార్ గారు, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం సార్, మీ పుస్తకాలన్నీ చదువుతున్నాము. ఓకే కుమార్ గారు, మీతో మాట్లాడుతూ కూడా దేవుడు మంచి అవకాశం ఇచ్చారు సార్. చాలా సంతోషం కుమార్. ఇలా కంటిన్యూ చేయండి సార్. తప్పకుండా మీ ద్వారా దేవుడి సత్యాన్ని స్థిరపరుస్తున్నారు. చాలా సంతోషం కుమార్ గారు. మీరు అన్నారు కనుక నేను అందరికీ ప్రకటిస్తున్నాను, ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయండి అని విశాఖపట్నం నుండి కుమార్ గారు అన్నారు. ఇదే మనవి మాకు కొన్ని వేల మంది నుండి వచ్చింది కనుక కల్వరి టీవీ ఛానల్ యాజమాన్యం వారు మా మీద దయ ఉంచి మమ్మల్ని అనుమతిస్తే కనీసం ఇంకొక 2-3 సంవత్సరాల వరకు ఇది ఆపే ప్రసక్తి లేదు, ఇది కొనసాగుతుంది. మీరందరూ ప్రార్థన చేయండి, సహకరించండి. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను. మీ ప్రాముఖ్యమైనటువంటి సందేహాలు 2 చెప్పారు. మత్తయి సువార్త 24:27లో ఒక మాట, 28లో ఒక మాట నేను చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఫోన్ ఆఫ్ చేశాను అన్యదా భావించకండి, ఎందుకంటే రీసౌండింగ్ రాకుండా స్పష్టత కోసం తీశాను. మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను. మొట్టమొదటి విషయం, మెరుపు అనేది వర్ష సూచన. మెరుపు తూర్పున పుట్టి పడమటి దిక్కు వరకు ఏలాగు కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును అనంటే 2 అర్థాలు. మెరుపు అనేది లైటనింగ్ స్పీడ్ అంటారు, చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. అది గంటల తరబడి మెల్లిగా స్లో మోషన్లో జరిగేదేమీ కాదు. అది కనురెప్పపాటులు అని కూడా రాయబడి నిమిషములు. మనమందరము 1 కొరింథీ పత్రిక 15:52-53 వచనాల్లో, సహోదరులారా మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరమును మార్పు చెందుదుము. ఆ రెప్పపాటు అనే మాటను ఇక్కడ మెరుపు వేగం అన్నాడు. యేసు రాకడ స్లో మోషన్లో మెల్లిగా జరగదు, రెప్పపాటులో జరిగిపోతుంది. అదొక అర్థం. రెండవ అర్థం ఏంటంటే మెరుపు వర్ష సూచన. వర్షం అనేది పరిశుద్ధాత్మ కుమ్మరింపు సూచన. 2000 ఏళ్ల కిందట యెరూషలేములోని మేడగదిలో 120 మంది ఇంచుమించుగా ఉపవాస ప్రార్థన 10 రోజులు చేసినప్పుడు వారి మీద కుమ్మరించబడింది యోవేలు చెప్పినటువంటి ఆ ప్రవచనము ఏమిటంటే, అంచె దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదని అన్నాడు. యోవేలు ద్వారా యెహోవా దేవుడు ప్రవచించాడు, ముందుగా భవిష్యత్ వాకు చెప్పాడు. ఆ వర్షము 2 రకాలు, తొలకరి వాన, కడవరి వాన. మేడగదిలో కుమ్మరించబడింది తొలకరి వాన. యేసు రాకడకు ముందు జరిగే రివైవల్, వరల్డ్ వైడ్ రివైవల్, ప్రపంచవ్యాప్త ఉజ్జీవం, అది కడవరి వర్షం. కనుక ఈ కడవరి వర్షము అనే దానికి సూచన మెరుపు. మెరుపు వచ్చిందంటే వర్షం వస్తుందని ఒక సూచన. కాబట్టి యేసు రాకడకు ముందు వచ్చే ఉజ్జీవము, ఆ కడవరి కుంభవర్షము తూర్పున ప్రారంభమవుతుంది. సకల జనులు వినండి, చిత్తగించండి, జ్ఞాపకం పెట్టుకోండి, గ్రహించండి బాగా. దేవుని నోరుగా చెబుతున్నాను. అంచె దినములలో ప్రపంచవ్యాప్త ఉజ్జీవం రాబోతుంది. ఆ ఉజ్జీవ ప్రారంభము అమెరికాలో కాదు, ఇంగ్లాండ్లో కాదు, జర్మనీలో కాదు, ఏ పశ్చిమ దేశాల్లో కాదు. ఆ ఉజ్జీవ ప్రారంభం తూర్పు దేశాల్లో ప్రారంభమవుతుంది. తూర్పు దేశముల నుండి, ఈస్ట్ నుండి. తూర్పు దేశపు జ్ఞానులు యేసు పుట్టినప్పుడు వచ్చి ఆరాధించారు. అలాగే తూర్పు దేశం నుండి ప్రవక్తల సంఘం ఒకటి లేస్తుంది. ఎ చర్చ్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ దట్ చర్చ్. ప్రతి సభ్యుడు ఒక ప్రవక్త, ప్రతి సభ్యురాలు ఒక ప్రవక్త్రి. అలాంటి ప్రవచన అభిషేకము కలిగినటువంటి
మహాభక్త సమాజం ఒకటి ఈస్టర్న్ కంట్రీస్లో ప్రారంభమై అక్కడి నుంచి వెస్ట్కి రివైవల్ ప్రాకిపోతుంది. అది యేసు రాకడకు ముందు జరుగుతుంది. రెండవ ప్రశ్నకు సమాధానం, పీనుగు ఎక్కడున్నదో అక్కడ గద్దలు పోగొంది. ఇది ఉపమాన భాష. ఉపమాన భాషలో చెప్పిన దానికి అనేక అన్వయింపులు ఉండును, ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి, ఒకటే కాదు. ఇప్పుడు గద్ద అనేది రోమా ప్రభుత్వము యొక్క అధికార సూచన. వాళ్ళ డాళ్ళు, వాళ్ళ సింహాసనం, వాళ్ళ కిరీటం మీద మొత్తం గద్ద ఉండేది. రోమా ప్రభుత్వ సూచన, అధికార సూచన గద్ద. కనుక యేసు ప్రభువు వారు నేనే జీవమును అన్నాడు. ఆ జీవాన్ని వాళ్ళు తృణీకరించారు. ఇశ్రాయేలు జనాంగం అంతా పీనుగుల కుప్ప. నేనే జీవమునన్న యేసును త్రోసివేశాక జీవం ఎక్కడిది? ఇశ్రాయేలు సమాజమే పీనుగుల పెంట. అక్కడికి యేసు మరణము పునరుత్థానము తర్వాత యెరూషలేం మీదకి గద్దలు వచ్చాయి. అంటే రోమా సైనికులు వచ్చి యెరూషలేం ధ్వంసం చేశారు. ఇదొక అప్లికేషన్. రెండవది, లోకానికి వెలుగైనటువంటి క్రీస్తు సంఘం ఎత్తబడిన తర్వాత అసలు దురాత్మలన్నీ విడవబడ్డటువంటి ప్రపంచం మీదికి రెండవ అర్ధవారంలో, దానియేలు ప్రవచించిన 70వ వారంలోని రెండవ సగ భాగంలో సంఘం ఎత్తబడిన తర్వాత కడబూరం రోగి, 7వ బూరం రోగి సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన 3.5 ఏళ్ల కాలంలో ఈ చీకటి శక్తులన్నీ వచ్చి మనుషుల్ని నానా రకాలుగా హింసిస్తాయి, వేధిస్తాయి. ఇది ఇంకొక సందర్భం, ఇంకొక వ్యాఖ్యానం, ఇంకొక అన్వయింపు. అలాగే ఇప్పుడు కూడా ఎవరైతే తమకు జీవమై ఉన్నటువంటి దాన్ని తృణీకరిస్తారో వాళ్ళ దగ్గరికి గద్దలు వస్తాయి. గద్దలు అనగా అపవిత్రాత్మకు సూచన. ఆకాశ పక్షులు, గద్దలు, కాకులు అపవిత్ర పక్షులు, బలికి పనికిరావు. ఓ కాకిని గద్దను బలివ్వకూడదు, పావురాన్ని బలివ్వచ్చు. కాకిని గద్దను బలివ్వకూడదు, అవి అపవిత్ర పక్షులు. అవి శవాలు బిక్కు తింటాయన్నమాట. దుర్గంధం అంటే ఇష్టం వాటికి. శవాలు ఉంటే పావురం పారిపోతుంది, కానీ గద్ద భలే మంచి విందు దొరికిందని ఎగబడి వస్తుంది. గద్ద అనేది దయ్యములకు సూచన. యేసు మనకు జీవము, దేవుని వాక్యమే మనకు జీవాధారం. యేసును దేవుని వాక్యాన్ని మనం దూరం చేసుకుంటే అపవిత్రాత్మలు వస్తాయి. గద్దలు వచ్చినట్టు, పీనుగ దగ్గరికి గద్దలు వచ్చినట్టుగా యేసును పోగొట్టుకొని వాక్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళ దగ్గరికి గద్దలు వస్తాయి. ఇది రెండవ అన్వయింపు. కుమార్ గారు, మీరు గ్రహించారని నమ్ముచున్నాను. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవరండి? అన్న ప్రైజ్ లేడన్నా. తమ్ముడు ప్రైజ్ ద లార్డ్. మీ పేరు? విజయవాడ నుంచి రత్నబాబు అన్న. విజయవాడ నుంచి రత్నబాబు. చెప్పు తమ్ముడు, ఏం సంగతి? అన్న నిర్గమకాండ 29వ అధ్యాయం 36వ వచనంలో, నిర్గమకాండము 29వ అధ్యాయము 36 అన్న, 36వ వచనం చెప్పిన ఏంటో? బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేయడం ఏమిటి, బలిపీఠమునకు అభిషేకం చేయడం ఏంటి? అదొకటి అన్న ప్రశ్న. తరువాత లేవియాకాండం 16:16లో ఆ మాట అంటాడు, పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయాలని. మీరు ప్రశ్న అన్నది. ఇంకో ప్రశ్న ఉందన్న. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో, 12:9 చెప్పిన ఆయన. అవునన్నా. పరలోకవాసి అంత్యకాల సంగతులు చెప్పినప్పుడు ముద్ర వేయము అని చెప్పారు దానియేలుకి. అయితే దాని విప్పిన గ్రంథం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7వ వచనంకి వచ్చేసరికి 10:4 వచ్చేసరికి 7 ఉరుములు పలికిన శబ్దం కనబడుతుంది కదన్నా. మళ్ళీ ముద్ర వేయమంటారు. అయితే మరి ఆల్రెడీ ప్రకటన గ్రంథం విప్పిన గ్రంథం కాబట్టి మళ్ళీ ముద్ర వేస్తే మళ్ళీ ఆ యొక్క ముద్రలు ఎప్పుడు విప్పబడతాయి? సరే చెప్తాను, మంచి సమాధానం చెప్తాను. ప్రశ్న అయిపోయింది కదా నాయన? అయిపోయిందన్న. సరే సార్, మంచిది. పాస్టర్ రత్నబాబు గారు విజయవాడ నుండి ఈ 2 ప్రశ్నలు అడిగారు. మొట్టమొదటి, నిర్గమకాండము 29వ అధ్యాయం 36లో బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట, బలిపీఠమునకు అభిషేకము చేయుట అని వ్రాయబడింది. బలిపీఠానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, బలిపీఠానికి అభిషేకం ఏమిటి అనే సంగతి అడిగారు.
ఆ తర్వాత లేవియా కాండము 16వ అధ్యాయములో 16వ వచనంలో ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలీయుల మధ్య ఉండుటను బట్టి అది అపవిత్రమగుచూ ఉండును అని రాయబడి ఉన్నది 16లో. పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలు వారి మధ్య ఉండుటను బట్టి వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచు ఉండును అనే మాట రాయబడింది. మరి పరిశుద్ధ స్థలమే అపవిత్రమైపోతే ఎలాగా, ఇది ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగారు. మరి ఈ విషయం కూడా నేను కొత్తగా వ్రాసిన ఇప్పుడు రాబోతున్నటువంటి బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు అనే గ్రంథంలో వివరించాను. మళ్ళీ చెబుతాను, చిత్తగించండి. పాపము అనేది చాలా తీవ్రమైన సమస్య. దేవుని పరిశుద్ధత దృష్ట్యా చెబుతున్నాను. అసలు దేవుడు పరిశుద్ధుడు 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 అంటాం, అసలు ఏమంటున్నామో మనకే పూర్తిగా అర్థం తెలీదు. ఎలాగ డిఫైన్ చేస్తారు దేవుని పరిశుద్ధతను చెప్పండి, ఎలా డిఫైన్ చేస్తారు? కొంతమంది విశ్వాసులు రక్షణ పొంది దేవుని కృప వల్ల నేను పరిశుద్ధంగా బతుకుతున్నాను అంటాడు. అంటే నేను కళ్ళు, చుట్టా, బీడీ, సారా మానేశాను, సిగరెట్ మానేశాను, వ్యభిచారం మానేశాను అని వాళ్ళ నిర్వచనం. పరిశుద్ధత అంటే ఇది, కళ్ళు, చుట్టా, బీడీ మానడం పరిశుద్ధత. మరి దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు అని దేవదూతలు అంటున్నారు అంటే అర్థం ఏంటి? ఆయన కళ్ళు బీడి తాగడనా? ఎందుకు తాగుతాడు? ఆయనకి ఏం అవసరం? మనుషుల్లోనే మనలో అసలు చాలామందికి అది ఇష్టమే లేదు, మనమే తాగం, వద్దని చెబుతున్నాం. ఆ మహాదేవుడు ఎందుకు తాగుతాడు? ఆయనకి ఎందుకు? మరి పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? వ్యభిచారం చేయడమే. దేవునికి ఏం అవసరం? ఆత్మస్వరూపుడు. మరి ఇంకా పరిశుద్ధి అంటే అర్థం ఏంటి? దేవుని అబ్సల్యూట్ హోలీనెస్ అనేది మానవుని జ్ఞానమునకు అందనటువంటి గొప్ప క్వాలిటీ. అర్థం చేసుకోవడానికి మనకు శక్తి లేదు, అంత పరిశుద్ధుడు గనుక పాపమును ఆయన క్షమిస్తాడు, కానీ అది దేవునికి తేలికపాటి అంశము కాదు. పాపం అనేది దేవుని దృష్టికి చాలా డెడ్లీ సీరియస్ ప్రాబ్లం. పాపం చేసాం, దేవుని దగ్గరకు వచ్చాం, క్షమించు ప్రభువా అన్నాం, ఓకే మై సన్ క్షమిస్తాను, వెళ్ళిపో, పర్లేదు, టేక్ ఇట్ ఈజీ అన్న పరిస్థితి కాదు అక్కడ. నీ మీద జాలితో ఆయన పాపము, ఆయన నీ పాపమును ఆయన తన రక్తము చేత కడిగినప్పుడు పాపము ఇంకో చోటుకి షిఫ్ట్ అవుతుంది అంతే. పాపము అక్కడి నుంచి షిఫ్ట్ అవుతుంది, మన తల మీద నుండి ఇంకోరి మీదకి వెళ్ళిపోవాలి. అక్కడ అజాజేలు అని మేక విషయంలో చూపుతున్న విషయం అదే. ఇశ్రాయేలుల పాపములన్నీ ఆ మేక మీద తల మీద పెట్టి ఒప్పుకొని దాని మీద పాపాలు మోపాలి. 21వ వచనం, ఆ సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి అహరోను ఇశ్రాయేలీయుల పాపములన్నీ, వారి దోషములన్నీ ఆ మేక తల మీద వాటిని మోపి ఎడారి దేశమునకు పంపవలెను. అంటే పాపం అనేది వీళ్ళు ఏ రోజుకు ఆ రోజు పాపం చేసినప్పుడు వాళ్ళ తాహతు కొలది పావురమో, గొర్రెపిల్లో, పొట్టేలో అర్పిస్తున్నారు. అయితే అయిపోలేదు, సంవత్సరానికి ఒక్కసారి ఆ పాపాలన్నీ తీసుకొచ్చి ఒక మేక తల మీద మోపాలి. ఏ రోజుకు ఆ రోజే రక్తము చిందించినప్పుడు ఏడాదికి ఒక్కసారి అహరోను మళ్ళా మేక మీద మోపడానికి పాపాలు ఎక్కడివి? ఏడాదికి ఒక్కసారి ఇశ్రాయేలు వారి దోషములన్నింటినీ మేక తల మీద మోపి ఎడారి దేశానికి పంపించమన్నాడు. మోపడానికి ఎక్కడ వెండి పాపాలు? అప్పుడే అయిపోయినాయి కదా, రక్తం చిందించబడింది కదా. అంటే అలా కాదు, రక్తము చిందించుట వలన మీ తల మీద నుంచి పాపాలు తొలగించబడ్డాయి. అవి లేకుండా పోలేదు, ఉన్నాయి, ఉనికి కలిగే ఉన్నాయి. ఎగ్జిస్టెన్స్లో లేకుండా ఉనికిలో లేకుండా పోలేదు. దే ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్, యువర్ సిన్స్ ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్, నాట్ ఆన్ యువర్ హెడ్ బట్ ఎల్స్వేర్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. ఆ పాపములన్నీ వీళ్ళు ఒప్పుకున్న పాపాలన్నీ బలిపీఠం దగ్గర ఒప్పుకుంటారు, రక్తం చిందిస్తారు కనుక అక్కడ పోగుపడతాయి, పరిశుద్ధ స్థలంలో పోగుపడతాయి. సంవత్సరం అంతా పోగుపడ్డటువంటి ఇశ్రాయేలీల పాపాలను 7వ నెల 10వ దినం తీసుకొచ్చి మేక తల మీద మోపి పంపిస్తాడు. గనుక పాపము అనేది ఇప్పుడు మనం
బట్టల మీద మురికి అంటింది, సబ్బెట్టి ఉతికేసాం. ఉతికేస్తే బట్టల మీద మురికి లేదు, కానీ ఆ మురికి ఇంకో కాలువలోకి అయితే వెళ్ళింది కదా. మురికి ఎక్కడో చోట వెళ్ళిపోయింది, స్థానభ్రంశము చెందింది అంతే, కానీ లేకుండా మాయమైపోలేదు. అలాగే ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయిన పాపం ఆ ప్రత్యక్ష గుడారంలో గోడౌన్లో పోగుపడ్డట్టుగా పోగుపడి 7వ నెల 10వ దినమున మేక తల మీదకి వెళ్ళిపోతుంది. ఆ మేక ఎడారి దేశానికి మోయిచ్చు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయే మేక యేసు అని యోహాను సువార్త 1:29 చెప్పాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను చెప్పడం ఏంటంటే, లేవియా కాండం 16:21లోని మేక ఈయనే అని చెప్పాడన్నమాట. ఈ విషయం బైబిల్ వ్యాఖ్యాన పద్ధతుల్లో వస్తుంది, మీరు ఎదురు చూడండి. కాబట్టి ప్రకటన గ్రంథం విషయంలో అడిగాడు తమ్ముడు ఏంటంటే, ఆల్రెడీ దానియేలు గ్రంథంలో ముద్ర వేయబడింది, ప్రకటన గ్రంథంలో తెరవబడింది. మళ్ళా ముద్ర వేస్తే విప్పేది ఎప్పుడు అంటే, వెరీ సింపుల్ ఆన్సర్, కొత్త భూమి కొత్త ఆకాశంలో విప్పబడుతుంది. ఎవరండి? హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ఎవరు మీరు? ఎవరండి? మీ పేరు? అయ్యారు. ప్రైజ్ లార్డ్ అయ్యారు. నేను అబ్రహం లింకన్ ఫ్రమ్ కాకినాడ అయ్యారు. వండర్ఫుల్ బ్రదర్ లింకన్, వెల్కమ్ టు ది ఫోన్ ఇన్ ప్రోగ్రామ్. మీ సందేహం ఏమిటి? అయ్యారు, ప్రపంచవ్యాప్తంగా రేపు 26, 27, 28లో ఈ 2 తారీఖుల్లో ఈ నెల ప్రపంచవ్యాప్తంగా 25% భూమి నాశనం అయిపోతుందని మాస్టర్ డామస్ అనే అమెరికాను నాసాలో ప్రకటించి, ప్రపంచంలో అన్ని కూడా ఇప్పుడు జరిగిపోతున్నాయని బ్రిటన్ లోనేమో 666 ముద్ర ప్రకటించేసి వేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని అందరినీ భయపెట్టేస్తున్నాడు. బైబిల్లో చెప్పింది ఏముంది, ఇప్పుడు ప్రపంచంలో జరిగిపోతున్నాయి కదా అనేసి మొత్తం ప్రచారం చేసేస్తున్నారు. క్రైస్తవ సంస్థలు, విలేజ్లు అన్ని ప్రకటన చేసేస్తున్నారు. అయ్యారు 27 విపత్తులు జరుగుతున్నాయని ప్రపంచం అంతా రేపు కనిపెడుతున్నారు. 27, 28 తారీఖు ఈ నెల. అది మరి ఎంతవరకు నిజమో మన బైబిల్లో అలాగా ఎవరో ఒక వ్యక్తి చెప్తే, అమెరికాలో మాస్టర్ డామస్ ప్రకటిస్తే జరుగుతాయని ఎవరు మన బైబిల్లో లేదు కదా. ఇప్పుడు అది నిజంగా జరుగుతుందా ఏంటి? మన క్రైస్తవుల్ని భయపెడుతున్నారా లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారా అనేది ఒక క్వశ్చన్ సార్. మంచిది బ్రదర్ లింకన్ గారు, మీ ప్రశ్న అయిపోయింది కదా, నేను సమాధానం చెప్తాను. ఈ ప్రోగ్రామును మీరు మొదటి నుండి చూడలేదని ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఇదే ప్రశ్నకు ఈ ప్రోగ్రాం యొక్క ప్రారంభంలో నేను ఇంకో సోదరుడు అడిగితే సమాధానం చెప్పాను. అయినా మీరు అడిగారు కనుక మళ్ళీ చెప్తాను. రేపు 28వ తారీఖు ఏమీ జరగదండి. ఇలాంటి బీభత్సమే 12/12/12న కూడా క్రియేట్ చేశారు. అదేదో మాయన్ క్యాలెండర్ అయిపోయింది, అప్పుడు మొత్తం లోకమే అంతమైపోతుందని చెప్పారు. అంతకుముందు కూడా నేను చెప్పాను, ఏమీ జరగదు బాబు, ప్రశాంతంగా పొద్దుగుంగుతుంది, తెల్లవారుతుంది. ఆ 2013, 14 మళ్ళీ నేను మీతో మాట్లాడతానని అప్పుడు చెప్పాను. అలాగే ఇప్పుడు 15 వచ్చేసింది. ఆ మాయన్ క్యాలెండర్ అయిపోయింది, కానీ అప్పుడు పుట్టించిన బీభత్సం అంతా కూడా ఒట్టిదిగా తేలిపోయింది. అలాగే ఇప్పుడు వీళ్ళు ఈ చంద్రగ్రహణం అంటున్నారు, పౌర్ణమి అంటున్నారు, బూర్ల పండుగ అంటున్నారు. ఇవన్నీ ఏదో ఉత్పాతాలు, ఉపద్రవాలు జరుగుతాయి అంటున్నారు. ఇదంతా కూడా వట్టిది బూటకం. ఆ 28వ తారీఖు అయిన తర్వాత కూడా నేను మీ ముందుకు ఇలాగ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంకి వస్తాను. ఇంకా అనేక సంవత్సరాలు భూమి ఇలాగే ఉంటుంది. భూమి ఏమీ నాశనం కాదండి. ఈ భూమి ఇలా ఉండగానే అబద్ధ క్రీస్తు వస్తాడు. వాడు 3.5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత వాడి ప్రభుత్వం కూలిపోతుంది. ఇంకో 3.5 ఏళ్ళు గడిచిన తర్వాత యేసురాజు భూమి మీదకి వచ్చి ఇదే భూగ్రహాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. యేసు ప్రభు వారు 1000 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఈ భూమి నాశనం అయిపోతుంది. ఈ భూమిలో 3వ భాగం నాశనం కావడం ఏమీ ఉండదు. రేపు 28వ తారీఖు అసలే ఏమీ జరగదు. ఇదంతా కూడా ఆ మాయన్ క్యాలెండర్ ముగించబడింది కనుక లోకం అంతమైపోతుందని డిసెంబర్ 12, 2012 అని అప్పుడు ఎలాగైతే నాటకం చేశారు, ఇది ఇంకో నాటకము. మీరు ఎవరు ఏం భయపడకండి. నేను మళ్ళీ మీ ముందుకు లైవ్గా వస్తాను.
ఆ 28 తర్వాత వచ్చే బుధవారం మళ్ళీ ఈ సంగతి నేను మీతో మాట్లాడతాను. ఇదంతా ఒట్టిది. ప్రజలను అల్లకల్లోలం చేయడానికి, కలవర పెట్టడానికి అనేక మంది ఈ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఇలాంటి లేనిపోని వార్తలు పుట్టిస్తున్నారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. రక్షణ పొందని వారైతే మీరు రక్షణ పొందండి. 28వ తారీఖు ఏమీ జరగదు అని నేను చెబుతున్నా, కానీ మనం బ్రతుకుంటామనే దానికి గ్యారంటీ లేదు. 28కే మన గుండె ఆగిపోవచ్చు, 29కి పోవచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు, మనకు ఇన్ఫెక్షన్, జ్వరం వచ్చి, రోగం వచ్చి చావచ్చు, ఇంకో రకంగా గుండె ఆగిపోయి దేవుడే పిలిచేసేయచ్చు. మన జీవితం అనే నీటి బుడగ ఎప్పుడు చితికిపోతుందో తెలియదు కనుక, మనకన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎందరో చచ్చిపోయారు, మనం ఇంకా బ్రతుకున్నాం, మనం ఎప్పుడు పోతామో తెలియదు కనుక, మీరు రక్షణ పొందని వాళ్ళైతే ఇప్పుడే యేసుని మీ హృదయంలోకి స్వీకరించి నీటిలో ముంచడము, బాప్తిస్మం పొందండి. ఇవాంజలికల్ ఫెయిత్ ఉన్నటువంటి దగ్గర పట్ల ఉన్న సంఘానికి మీరు వెళ్ళండి, నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందండి. రక్షింపబడిన వారైతే సత్యంలోనికి మీరు రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండివానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడకు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకు నిర్ణయించును. అవును. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటో చెప్పండి నాకు. అదే ఇది పాపాత్ములకు అప్పగించడం అనేది ఉంది ఇక్కడ, ఏంటిది? ఏం లేదండి, ఏం లేదు. చాలా మంది అక్రమ సంపాదన సంపాదించి 1000 కోట్లు నల్ల డబ్బు సంపాదించుకొని హెలికాప్టర్ కూలిపోవడము, కారు గుద్దుకొని చచ్చిపోవడము చాలా మంది జరుగుతూ ఉంది. ఆ డబ్బులన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం ఎవరికి ఉపయోగపడతాయి. సంపాదించిన 1000 కోట్లంతా కట్టుకొని పోరు కదా. కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, దేవునికి ఇష్టమైన వాళ్ళు అనుభవిస్తారు. అయితే పాపాత్ములను దేవుడు ఎందుకు వాడుకుంటాడంటే, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, సైతాన్ని కూడా వాడుకుంటాడు, దురాత్మల్ని కూడా వాడుకుంటాడు. అది దేవునికి హక్కు, అధికారం ఉన్నది. సమయం అయిపోయింది. ఇంకొక ప్రశ్న అన్నారు, మరి సమయం లేదు, అడగండి మీ ప్రశ్న ఏంటి? 5:24 యోహాను సువార్త 5:24 అలాగే దానిలో ఏముందంటే, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణంలోని జీవులనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు కదా. అదే ఇప్పుడు జడ్జిమెంట్, తీర్పు తీర్చేటప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ పోగు చేయబడతారని 2 కొరింథీ 5:10 ఉంది. మన జడ్జిమెంట్ ఉందా లేదా అంటారు. అంతేనండి, చెప్తాను. జడ్జిమెంట్ అనేది నరకములోనికి వెళ్ళాలా, జీవంలోకి రావాలా అనే జడ్జిమెంట్ అనేది ఉండదు. మనం నమ్మి బాప్తిస్మం పొందినప్పుడే ఆ తీర్పు జరిగిపోయింది, మనం నిత్య జీవానికి వారసులం. కానీ బహుమానముల గురించిన తీర్పు ఉంటుంది. ఏ బహుమానం ఇవ్వాలి, ఏ అంతస్తులో పెట్టాలి, ఆ తీర్పు మాత్రం ఉంటుంది క్రీస్తు న్యాయపీఠం ముందు. కల్వరీ టీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం వచ్చే వారం కూడా ఇదే బుధవారము ఇదే సమయానికి ప్రసారం అవుతుంది. వచ్చే వారం, అది సెప్టెంబర్కు ఆఖరి వారం అవుతుంది. అక్టోబర్ మొదటి వారంలో మాత్రం శుక్రవారం వస్తుందండి, గమనించాలి. రేపు వచ్చే వారం మాత్రమే ఈరోజు ఈ టైమింగ్ మెయింటైన్ చేస్తాం. ఆ పై వారం ముందు చూశారు, అటు వచ్చే వారము అక్టోబర్లోని మొదటి వారము, అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం వస్తుంది. అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, ఇదే 2 గంటల నిడివి మెయింటైన్ చేస్తాం. 2 hours ఆఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్, లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్ 2 గంటలు ఉంటుంది. కానీ ఈవినింగ్ 4 to 6 ఎవరైనా ఆఫీసెస్కి వెళ్ళిన వాళ్ళు కూడా 3-4 గంటలకు వచ్చేసి చూడవచ్చు, ఆశీర్వాదం పొందవచ్చు అనే ఉద్దేశంతో మేము సమయం మార్చాము. గమనించండి, బుధవారం మధ్యాహ్నం 1:30కు వచ్చేది వచ్చే ఒక్క వారం మాత్రమే. ఆ పై వారం టైం మారుతుంది, డే టు డే మారుతుంది. నాట్ వెన్స్డే, ఆ పై వారం ఫ్రైడే 4 PM to 6 PM.
పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారు హైందవ కుటుంబంలో పుట్టారు. అలా వారికి సంబంధించిన ఎన్నో ఆచారాలను పాటించేవారు. విగ్రహారాధన చేసేవారు. అయితే డానియేల్ గారి అన్నగారు చనిపోయారు. అప్పుడు ఆయన ఎంతో కృంగిపోయారు. చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని విపరీతంగా ఆలోచించేవారు. అప్పుడు ఆయనకు ఓ సహోదరుని ద్వారా మరణాన్ని గెలిచి తిరిగి లేచింది యేసు ఒక్కడే అని, యేసే నిజమైన దేవుడనే విషయాన్ని పరిచయం చేశాడు. ఆ సహోదరుని మాటలకు ప్రభావితమై చర్చకు వెళ్ళాడు. ఆ రోజు చర్చిలో పాస్టర్ గారు చేసిన ప్రసంగం ఇప్పటికీ మర్చిపోలేదంటారు ఆయన. పాస్టర్ గారు చెప్పిన మాటల్లో యేసునందు విశ్వాసం ఉంచువారు చనిపోయినా తిరిగి లేస్తారు అని చెప్పిన మాట పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారిని ఎంతో ఆశ్చర్యపరిచింది. మరణంతోనే అంతమా, ఆ తర్వాత జీవితం లేదా అని ఎంతో అన్వేషింపసాగాను. ఒక దినాన ఒక సహోదరుడు ద్వారా మరణాన్ని జయించి తిరిగి లేచింది యేసునాథుడు ఒక్కడే, ఆయనకు మాత్రమే సాధ్యం. ఈ విషయంలో మరణం జయించింది యేసునాథుడు ఒక్కడే అని సువార్త తెలియజేశారు. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుని మందిరానికి వెళ్ళాను. ఆ దినాన ఆ పాస్టర్ గారు తెలియజేసిన వాక్యాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు నా యందు విశ్వాసం ఉంచి చనిపోతారో వారు మరలా లేస్తారు, మరి ఎన్నటికీ చనిపోరన్న మాట ద్వారా నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ విధంగా డైలీ చర్చికి వెళుతుండేవారు. యేసునందు విశ్వాసముతో 1992లో నేటి బాప్తిస్మం తీసుకున్నారు పాస్టర్ డానియల్ గారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా బైబిల్ను చదివేవారు. కానీ అప్పుడు ఎన్నో ప్రశ్నలు ఆయనను వేధించేవి. వీటిలో ప్రధానమైనది బైబిల్ ఒక్కటే అయినప్పుడు ఇన్ని డినామినేషన్స్ ఎందుకు ఏర్పడ్డాయి అని ఆలోచించేవారు. అప్పటి వరకు ఏ ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు. 92వ సంవత్సరమున 21వ తారీఖున నీటి బాప్తిస్మం నేను తీసుకున్నాను. సంఘములో చేర్చబడ్డాను. క్రమం తప్పకుండా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాలో అనేక ప్రశ్నలు మెదిలాయి. అలాంటి సమయంలోనే ఓసారి ఓఫిర్ మినిస్ట్రీస్ వారి సర్వసత్య మహాసభలకు హాజరయ్యారు. ఆ మీటింగ్స్లో రంజిత్ ఓఫిర్ గారి సందేశముల ద్వారా ఎంతో ఉజ్జీవింపబడ్డారు. అలా ఓఫిర్ గారి గ్రంథాలు చదివి అప్పటి వరకు ఆయనకు అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పొందారు. అప్పటి నుంచి సత్యంలోనే కొనసాగుతుండగా దేవుడు 2001లో తన సేవ కొరకు పిలుచుకున్నాడు. అలా 2001 సంవత్సరంలో హస్తనిక్షేపణం తీసుకున్నారు పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారు. మరి బైబిల్ ఒకటే కదా, విశ్వాసం ఒకటే, మరి ఇన్ని రకాల సంఘాలు ఎందుకు వచ్చాయి, ఇన్ని బోధలు ఎందుకు వచ్చాయని అన్వేషించినప్పుడు డాక్యార్డ్ ప్రేసల్ వారు ఒక మీటింగ్ని నిర్వహణ చేశారు. అందులో స్పీకర్గా రంజిత్ ఓఫిర్ గారు ఆ మీటింగ్కి వచ్చి వాక్యం చెబుతూ ఉంటుండగా నాలో ఏ ప్రశ్నలు అయితే మిదిలేయో ప్రతి ప్రశ్నకు రంజిత్ ఓఫిర్ గారి ద్వారా నేను సమాధానం పొందుకున్నాను. ఈ పరిచర్యలో కొనసాగడానికి కృప చూపించారు. ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా నేను సేవలోకి రావడం జరిగింది. 2001 మే 7వ తారీఖున హస్తనిక్షేపణ కార్యక్రమం తీసుకున్నాను. ఆ తర్వాత వెంటనే దేవుని నామములో పరిచర్య ప్రారంభించారు. విశాఖపట్నంలోని లాసన్ బే కాలనీలోని సంఘాన్ని స్థాపించి సేవ చేయుచున్నారు. ఆ ప్రాంతంలో ఎంతో మంది తమ సంఘం ద్వారా మహిమగల దేవుని నామములో మారు మనస్సు పొంది రక్షించబడ్డారు. ఇందుకు ఓఫిర్ అయ్యగారు తమ తోడ్పాటు అందించడంతో పాస్టర్ డానియల్ గారి సంఘం ద్వారా చేసిన కృషిని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే అప్పటి వరకు అశాంతి అసమాధానముతో ఉన్న అక్కడి జనులు మారు మనస్సు పొంది దేవుని నామములో మంచి జీవితానికి నాంది పలికారు. పాస్టర్ డానియల్ గారు ఒంటరిగా ప్రారంభించిన ఈ సంఘంలో ప్రస్తుతం 120 మందికి పైగా విశ్వాసులున్నారు. వీరందరూ సంఘ సభ్యులుగానే కొనసాగుతున్నారు. అయితే వీరిలో చాలా మంది అన్య మతాలు, అన్య కుటుంబాల నుంచి వచ్చి దేవుని నామంలో రక్షించబడి ఆయన మార్గంలో నడిచేందుకు సిద్ధమైన వారే. పాస్టర్ గారు ఈశ్వర్ డానియల్ గారి ద్వారా అనేక విషయాలు నేర్చుకొని ఉన్నాను. ఆ విషయాల ద్వారా నేను రక్షణ పొంది ఉన్నాను. రక్షణ పొందిన నేను ఆత్మీయంగా ఎంతగానో బలపడి రాజు అయిన యాజకుల గుంపులో, అలాగైన పరిశుద్ధుల గుంపులో, సొత్తైన దేవుని ప్రజలుగా ఏర్పరచబడిన నేను దేవుని కొరకు ఏ విధంగా వాడబడతానన్న ఆలోచనలో ఉన్నప్పుడు దైవజనుడి ద్వారా చెప్పబడిన అనేక వాక్యాల్లో నేను ప్రేరేపితులైన వాక్యం మత్తయి సువార్త 25 ప్రకారం మనం మెలకువగా ఉండాలి, అలాగే మన నమ్మకస్తులమే ఉండాలి, సమాజానికి ఎంతగా ఉపయోగపడాలన్న మాట నన్ను ఎంతగానో ఆకర్షితులుగా చేసింది. ఇలా దేవుని సేవలో కొనసాగుతూనే సంఘ సేవలోనూ తమ వంతు కృషి చేస్తున్నారు పాస్టర్ డానియల్ గారు. ఆర్కేపీ ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి బీదలకు, అనాథ పిల్లలకు సహాయం అందిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో పయనిస్తున్నారు పాస్టర్ డానియల్ గారు. ఎక్కువగా విగ్రహారాధన పూజలు చేసి ఉండేదాన్ని. ఎప్పుడైతే పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారు మాకు పరిచయం అయ్యారో, ఆయన వాక్యం విని ఆ యేసును గూర్చిన సువార్తను మేము విని గ్రహించి యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నా జన్మ కర్మ పాపములు పోగొట్టేది యేసు వల్లే అది జరుగుతుందని మేము గ్రహించి
మేము బాప్టిజం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే 2007లోని ఫిబ్రవరి నెలలోని నేను బాప్టిజం తీసుకొని అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో నేను చేర్చబడ్డాను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినం ఎపిసోడ్ని స్పాన్సర్ చేసిన విశాఖపట్నం పెదవాల్తేరు సంఘ కాపరి పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారిని, వారి సంఘస్థులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఎపిసోడ్లో ప్రశ్నలు అడుగుట ద్వారా పాల్గొన్న వారిని దీవించండి. విని వీక్షించి అనేక మందికి చూపించి అనేక మందికి ఆశీర్వాదాలు కలిగించిన వారందరినీ కూడా ఇహమందు పరమందు ఐశ్వర్యవంతులుగా చేయండి. వచ్చే వారం కొరకు మళ్ళీ మమ్మల్ని సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామంలో కృతజ్ఞత స్తుతి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you. For more details, contact Ophir Ministries, LIG 86/1, 3rd phase, KPHP Colony, Kukatpalli, Hyderabad 5,72,000. Our numbers 9908 773 008, 99511 00444. Our website www